అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. మనం ఇప్పుడు సీతాదేవి గారి మృగతృష్ణను ఆస్వాదిస్తున్నాం. 3వ మరియు చిట్ట భాగంలోకి ప్రవేశించాం. రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారిని గురించిన పరిచయం మనం ముందుగానే చేసుకున్నాం కదా. అయితే అప్పుడు తాకని కొన్ని అంశాలు ఇప్పుడు. వాసిరెడ్డి సీతాదేవి గారికి ఒక్క సాహిత్య అకాడమీ పురస్కారం రావటం కాదు, ఆమె 5 పర్యాయాలు ఆ పురస్కారాన్ని పొందారట. ఆమెని ఆంధ్ర పెరల్ బక్ అని కొనియాడుతారట. పెరల్ బక్ నా అభిమాన రచయిత్రి. పెరల్ బక్ గారి రచనలో కథా వస్తువు, కథా సంవిధానం చాలా చక్కగా, ముఖ్యంగా స్త్రీలను బాగా ఆకర్షించే విధంగా ఉండటమే కాక భాష కూడా, ఆ ఇంగ్లీష్ కూడా చాలా సరళంగా ఉంటుంది. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. పెరల్ బక్ గారివి ఏవైనా రచనల తెలుగు అనువాదాలు లభిస్తే తప్పకుండా చదువుకుందాం. ఇప్పుడు మృగతృష్ణ చిట్ట చివరి భాగపు కథలోకి. సునంద భోజనం ముందు కూర్చుంది, కానీ ముద్ద నోట్లో పెట్టుకో బుద్ధి కావటం లేదు. పళ్ళెంలో అన్నం మెతుకులు కెలుకుతూ కూర్చుంది. ఆ మెతుకులు ఆమెకు పురుగుల్లా కనిపిస్తున్నాయి. పాపం చేసిన వాళ్లకు అన్నం మెతుకులు పురుగుల్లా కనిపిస్తాయి అని ఒకసారి అమ్మమ్మ చెప్పిన మాటలు సునందకు జ్ఞాపకం వచ్చాయి. అమ్మమ్మ ఒక కథ చెప్పేది. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి రాజ్యంలో చెంచులు ఊళ్ల మీద పడి దోచుకునేవారట. వాళ్ల దురంతాలు నానాటికి పెరిగిపోయి ప్రజలు సుఖశాంతుల్ని మర్చిపోయారట. అప్పుడు అతను పెద్ద విందు చేసి ఏవేవో బహుమానాల ఆశపెట్టి చెంచుల్ని ఆహ్వానించాడట. కోటలో చెంచుల ముందు భోజనాలు వడ్డించి వాళ్ళు భోజనాలు చేస్తుండగా అందర్నీ నరికించాడట. ఆ తరువాత అతను భోజనం ముందు కూర్చున్నప్పుడల్లా పదార్థాలు పురుగుల్లా కనిపించేవట. అందువల్లనే అతను ఎన్నో గుడి గోపురాలను కట్టించాడట. పై కథలో నిజం ఎంత ఉందో తనకు తెలియదు, కానీ తనకు మాత్రం అన్నం నోట్లో పెట్టుకోవాలనిపించడం లేదు. మరి తను పాపం చేసిందా? ఏం పాపం చేసింది? రవీంద్ర ఎంత బాధపడుతున్నాడు. రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడేమో. రవీంద్రకు పట్టుదల ఎక్కువ. తన మీద కసికొద్దీ అంత పని చేశాడేమో. ఒక వ్యక్తిని, తనను మనసారా ప్రేమించిన వ్యక్తిని అగ్నిగుండంలోకి తోసి తను ఎయిర్ కండిషన్డ్ గదిలో ఖరీదైన భోజనం ముందు కూర్చుంది. ఇది పాపం కాదు. అందుకే తనకు అన్నం మెతుకులు పురుగుల్లా కనిపిస్తున్నాయి. అలాగే కూర్చున్నావే, తిను. కృష్ణప్రసాద్ మాటలు వింటూనే ముద్ద నోట్లో పెట్టుకుంది. వాంతి వచ్చినట్టయి బాత్రూంలోకి పరుగు తీసింది. కృష్ణప్రసాద్ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. ఓ 10 నిమిషాల తర్వాత సునంద గదిలోకి వచ్చింది. చేయి కడిగేసుకున్నది. తడి టవల్తో ముఖం అద్దుకుంటూ సోఫాకు జారబడింది. కృష్ణప్రసాద్ భోజనం అయిందనిపించి లేచాడు. సునందను పలకరించబోయి మానేశాడు. ఆమె కళ్ళు మూసుకొని సోఫా మీద వాలి కూర్చుని ఉంది. సునంద, నేను ఇలా బయటికి వెళ్ళొస్తాను అంటూ ఆమె జవాబుకు ఎదురు చూడకుండానే బయటికి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్. సునంద తేలిగ్గా నిట్టూర్చింది. మళ్ళీ కళ్ళు మూసుకుంది. కానీ ఎంతోసేపు స్థిమితంగా కూర్చోలేకపోయింది. అనుకోకుండానే లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. యాంత్రికంగా కిటికీ అద్దంలో నుంచి రోడ్డుకేసి చూడసాగింది. ఆడ, మగ, పిల్ల, పెద్ద, రకరకాల సైజుల్లో, విభిన్న రూపాల్లో రోడ్డు మీద పోతున్నారు. కొందరు హడావిడిగా ఏదో దుర్వార్త విన్నట్టు గబగబా నడుస్తున్నారు. కొందరు మనం ఎక్కడ ఉంటేనే జీవితం మన కాళ్ళ దగ్గరి పెంపుడు కుక్కలా మనతోనే నడుస్తుంది అన్నట్టు ధీమాగా తాపీగా నడుస్తున్నారు. 2 ఎర్ర టోపీల మధ్య నడుస్తున్న కుర్రవాడి మీద సునంద కళ్ళు నిలిచాయి. వాడి చేతులకు బేడీలున్నాయి. మోకాళ్ళ వరకు ఖాకీ నిక్కర్, మాసిపోయి భుజాలు చిరిగిన గళ్ళ షర్టు, మెడ చుట్టూ నీలం రంగు మఫ్లర్. 14-16 ఏళ్ల మధ్య వయసు. వాడి ముఖంలో కానీ నడకలో కానీ దైన్యం లేదు, భయం అంతకన్నా లేదు. నిర్లక్ష్యంగా నడుస్తున్నాడు. 2 లాఠీ చేతుల మధ్య నడుస్తున్న వాడిని చూస్తుంటే సునందకు గుండెలు పిండుతున్నట్టు అనిపించింది.
కిటికీ కట్టను లాగి వచ్చి మంచానికి అడ్డంగా పడుకుంది. కళ్ళు మూసుకుంది. అయినా వాడే కళ్ళల్లో కనిపిస్తున్నాడు. ఏం చేసుంటాడో? జేబు కత్తిరించుంటాడు, లేదా వాడు పనిచేస్తున్న ఇంట్లో ఏ రిస్ట్ వాచో కనిపించి ఉండదు. ఆ దొంగతనం వాడి మీద పడి ఉంటుంది. అయ్యుండదు. ఏదో పెద్ద అపరాధమే వాడి నెత్తిన పడి ఉంటుంది. ఏ కూనీ కేసులోనో ఇరుక్కునుంటాడు. గత స్మృతుల ఊరేగింపు మళ్లీ కళ్ళ ముందు బయలుదేరింది. ఆ ఊరేగింపులో ఎంత చూడకూడదనుకున్నా ఈసారి ముందుగా 2 ఎర్ర టోపీల మధ్య నడుస్తున్న అన్నయ్యే కనిపించాడు. సునంద తల్లి రత్నమ్మ తన కష్టాలు విరగడ చేసుకుని వెళ్ళిపోయింది. పిల్లలందరినీ గాలికి వదిలేసి వెళ్ళిపోయింది. రత్నమ్మ బ్రతికి ఉండగా ఏనాడు రాని ఎంతోమంది చుట్టాలమంటూ పరామర్శలకు బయలుదేరారు. తల్లిపోవడం సునంద చిన్న తమ్ముడు రఘు పాలిట వరమయ్యింది. వాడి అదృష్టం బయటపడింది. ఊళ్ళో అందరూ ఆ మాటే అన్నారు. పిల్లలు లేని షావుకారు రామయ్య పెళ్ళాం తల్లి చనిపోయిన రోజు ఆ పసివాణ్ణి తనింటికి తీసుకెళ్ళింది. 2వ రోజు తండ్రి మనిషిని పంపిస్తే 2 రోజులుండి వస్తాళ్లే అనే సమాధానం వచ్చింది. 3వ రోజు రామయ్యే వచ్చాడు వెంకట్రామయ్య దగ్గరికి. వెంకట్రామయ్య ఎంతో ఆదరంగా పిలిచాడు రామయ్య. ఏమిటి అన్నట్టు అలసటగా చూశాడు సునంద తండ్రి వెంకట్రామయ్య. నీకా ఇంట్లో ఆడదిక్కు లేదు, రఘుని ఎలా పెంచగలవు? వెంకట్రామయ్య సమాధానం ఇవ్వలేదు. పై పంచెతో కళ్ళు ఒత్తుకున్నాడు. 2 రోజులకే వాడు మా ఇంట్లో వాళ్ళకి బాగా మాలిమయ్యాడు. అది వాణ్ణి వదలలేకుండా ఉంది. నీకిష్టమైతే రఘును మేం పెంచుకుంటాం. వెంకట్రామయ్య రామయ్య మాటలు అర్థం కానట్టు అయోమయంగా చూశాడు. వాడికేం తక్కువ చెయ్యం, దత్తత చేసుకుంటాం. నా ఆస్తిపాస్తులన్నీ వాడికే. ప్రాధేయపడుతున్నట్టుగా ఉంది రామయ్య గొంతు. వెంకట్రామయ్య ముఖం వికసించింది. ఏదో అనబోయి మాటలు రాక రామయ్య 2 చేతులు పట్టుకున్నాడు కృతజ్ఞతా సూచకంగా. అంతవరకు వెంకట్రామయ్య ఒప్పుకుంటాడో లేదో అని భయపడుతున్న రామయ్య గుండెలు సంతోషంతో పొంగాయి. దినవారాలకయ్యే ఖర్చు నేనే భరిస్తాను అన్నాడు. వెంకట్రామయ్యకు మనస్సు తేలికపడ్డట్టయింది. అంగీకారాన్ని కళ్ళతోనే తెలియపరిచాడు. అంతవరకు వాళ్ళ మాటలు వింటూ నిల్చున్న సునందకు తండ్రి మీద కోపం వచ్చింది. రఘుని తలుచుకుంటే దుఃఖం వచ్చింది. తన తమ్ముణ్ణి రామయ్యకిచ్చేస్తున్నారా? నాన్న ఏడుస్తూ పిలిచింది తండ్రిని. ఏం తల్లి అన్నాడు వెంకట్రామయ్య. తమ్ముణ్ణి వీళ్ళకిచ్చేస్తారా? వద్దు నాన్న అన్నది దాదాపు ఏడుస్తూనే. వాడు అదృష్టవంతుడు తల్లి. వాణ్ణి అదృష్టం వెతుక్కుంటూ వస్తే మధ్య నేనెలా కాదనగలను? వాడెక్కడికి పోతాడు? మన ఊళ్ళోనే ఉంటాడుగా అన్నాడు తండ్రి. సునంద అక్కడ్నుంచి కోపంతో విసురుగా వెళ్ళిపోయింది. దినానికి చాలామంది చుట్టాలొచ్చారు. సునంద తండ్రి ఇంటి నిండా సరుకులు తెచ్చి పడేశాడు. రామయ్య ఇచ్చిన డబ్బుతోనే అవన్నీ తెచ్చినట్టు అర్థం చేసుకుంది సునంద. సునందకు అక్క మీద కూడా అంతులేని కోపం వచ్చింది. రఘు అదృష్టాన్ని గురించి తండ్రి అక్క కూర్చుని మాట్లాడుకుంటుంటే సునందకు అసహ్యం వేసింది. ఆ రోజు రాత్రి సునంద అన్నయ్య తండ్రితో ఘర్షణ పడటం వినిపించింది. పిల్లలకు అన్నం పెట్టలేని వాడివి ఎందుకు కన్నావు? అమ్ముకోవడానికే? రామం గొంతు కోపంగా పలికింది. వెంకట్రామయ్య కస్సున లేచాడు. వాడు సుఖంగా బ్రతకడం నీకిష్టం లేదురా. అచ్చుబోసిన ఆంబోతులా ఊరంతా బలాదూర్ తిరుగుతున్నావు. ఇంటి కష్టసుఖాలు నీకేం తెలుసు? అవును, నువ్వు పెడుతుంటే తెగ తిని బలిశాను. నోరుమై వెంకట్రామయ్య కోపంగా అరిచాడు. రామం పలక్కుండా రుసరుసా బయటికి వెళ్ళిపోయాడు. దినానికి వచ్చిన చుట్టాల్లో వయసు మళ్ళిన ఆవిడ ఒక ఆమె ఉంది. ఆవిడ పేరు రమణమ్మ. సునంద అంటే ఆమెకు జాలి. ఎంతో ప్రేమగా దగ్గరకు పిలిచేది. రమణమ్మ వెంకట్రామయ్యకు దూరం చుట్టం, పిన్ని వరస అవుతుంది. సునంద రమణమ్మను అమ్మమ్మ అంటూ చుట్టూ తిరగసాగింది. దిగాలు పడి కూర్చున్న సునంద చేతిలో చిల్లర డబ్బులు పెట్టి, వెళ్ళి ఏదైనా కొనుక్కు తిని ఆడుకో అని బయటికి పంపించేది రమణమ్మ. దినమైన తెల్లవారే సునంద అక్క బావ ప్రయాణం అయ్యారు. 1 వారం ఉండి వెళ్ళకూడదు అన్నాడు తండ్రి. అంత త్వరగా వెళ్ళిపోవడానికి తయారైన కూతుర్ని చూసి కొంచెం కష్టంగా. వెళ్ళాలి, ఆయనకి సెలవు లేదు. అతన్ని వెళ్ళమను, ఇంటికి పెద్ద బిడ్డవు. ఇంత కష్టం వస్తే 4 రోజులు ఉండకుండా వెళ్తావా? బాగుంది వరుస, నేనుండి ఏం చెయ్యాలి
ఆయనకి అసలే హోటల్ తిండి పడదు. అది కాదే, పసివాళ్ళు తల్లిపోయి దిగులు పడ్డారు. నువ్వు 4 రోజులుంటే బాగుంటుంది. చూసేవాళ్ళైనా ఏమనుకుంటారు? వెళ్ళాలి ఖచ్చితంగా అన్నది సునంద అక్కయ్య. పెద్దవాడి గురించి నాకు దిగులు లేదు. వాడి బతుకు వాడు చూసుకుంటాడు. చిన్నదాన్ని ఎలాగో నేను చూసుకుంటాను. సునంద ఎటూగాని వయసులో ఉంది. దాన్ని తీసుకెళ్ళి 4 ముక్కలు చెప్పించు. స్కూల్ ఫైనల్ పాస్ అయితే దాని బతుకది బతుకుతుంది అన్నాడు తండ్రి. అక్కయ్య ముఖం నల్లగా మాడటం సునంద చూసింది. మా బాగా చెప్తున్నావు నాన్న. వయసొస్తున్న సునందని తీసుకెళ్ళి నేనేం చెయ్యను? దానికి చదువు సంచలు చెప్పించడానికి మీ అల్లుడు అక్కడ లక్షలు సంపాదించడం లేదు విసుగ్గా అన్నది సునంద అక్కయ్య. సునంద మనస్సు చివుక్కుమన్నది. తండ్రి అయోమయంగా కూతురి ముఖంలోకి చూశాడు. కావాలంటే చిన్నదాన్ని తీసుకెళ్తాను, కాస్త కాలికి చేతికి అక్కరకొస్తుంది అన్నది సునంద అక్కయ్య. సునందకి అక్క మీద కోపం వచ్చింది. అమ్మ వెళ్ళిపోయింది. అన్నయ్య ఇంటి పట్టున ఉండడు. తమ్ముడు పెంపుకెళ్ళాడు. ఇప్పుడు చెల్లెలు కూడా వెళ్ళిపోతోంది. ఇంకా తను ఒక్కరితే నాన్న దగ్గర ఉండాలి. సునందకు దుఃఖం పొర్లుకొచ్చింది. సునంద అక్కయ్య వెళ్ళిపోయింది. సునంద చెల్లెలు కూడా ప్రయాణం సంతోషంలో వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. సునందను రమణమ్మ దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా తలనిమురుతూ ధైర్యం చెప్పింది. ఆ రోజు రాత్రి 9 గంటలకు రామం హడావిడిగా ఇంటికొచ్చాడు. కళ్ళెర్రగా ఉన్నాయి. నిప్పు కణాల్లా కణకళలాడుతున్నాయి. గాభరాగా ఉన్నాడు. దూరంగా నిల్చుని అన్న ముఖంలోకి చూస్తున్న సునందను రామం సైగతో దగ్గరికి పిలిచాడు. సునంద భయపడుతూ అన్న దగ్గరికి వెళ్ళి నిలబడింది. సునందను రామం ఆవేశంగా గుండెలకు హత్తుకున్నాడు. అన్న రూపమే కాకుండా ప్రవర్తన కూడా కొత్తగా అనిపించింది సునందకు. దిగులు పడకు చెల్లి, నేనున్నాను. నీకేది కావాలన్నా నన్నడుగు. నీకు బాగా చదువు చెప్పిస్తాను. 10 మందిలో నిన్ను మనిషిగా నిలబెడతాను ఉద్రేకంగా అన్నాడు రామం. సునందకు అన్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. తెల్లబోయి చూస్తూ నిల్చుంది. ఈ అన్నయ్య తను రోజు చూస్తున్న అన్నయ్యేనా? ఏనాడు అన్నయ్య తనను ఇంత ఆప్యాయంగా పలకరించలేదు, దగ్గరకు తీసుకోలేదు. సునంద నమ్మలేనట్టు కళ్ళు పెద్దవి చేసుకుని అన్న ముఖంలోకి చూడసాగింది. ఏం చెల్లి అలా చూస్తున్నావు? రేపు బజారుకి వెళ్దాం. నీకు కావలసిన బట్టలు కొనుక్కో అన్నాడు తల మీద ఆప్యాయంగా నిమురుతూ. కొత్త బట్టలు కళ్ళలో కదిలిపోతుంటే సునంద ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అది అలా సంతోషంతో ఉండాలి. ఎప్పుడు దిగులుగా కనిపించకూడదు, తెలిసిందా అంటూ సునంద చేతులు పట్టుకుని గిరగిరా తిప్పాడు రామం. సునందకు నిజంగానే భయం వేసింది. అన్నకు పిచ్చి పట్టిందేమో అనుకుంది. ఒళ్ళంతా చెమట్లు పట్టాయి. రామాన్ని బలంగా తోసేసి సునంద వంటింట్లో ఉన్న రమణమ్మ దగ్గరకు పారిపోయింది. 10 నిమిషాల తర్వాత అన్నయ్య ఏం చేస్తున్నాడో అనే కుతూహలం కొద్దీ గుమ్మల్లోకొచ్చి తొంగి చూసింది. రామం కొయ్య పెట్టెలో ఏదో దాస్తున్నాడు. పెట్టె మూత వేసి దానిమీద కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. సునంద భయంగా తొంగి చూడడం చూసిన రామం అదోలా నవ్వాడు. ఆ నవ్వు కూడా సునందకు కొత్తగానే అనిపించింది. తిండికి లేని వాళ్లకు మనసులు మమతలు ఏమిటి? దరిద్రుల ఇళ్లల్లో తిట్లు తన్నులు ఉంటేనే సహజంగా ఉంటుందేమో. తండ్రి గాబరాగా ఇంట్లో ప్రవేశించాడు. కొయ్య పెట్టె మీద కూర్చున్న కొడుకుని తదేకంగా చూడసాగాడు. నాన్న కూడా అన్నయ్యను అదోలా చూస్తున్నాడే. నిజంగా అన్నయ్యకు పిచ్చెక్కిందా? సునంద భయంతో బిగుసుకుపోయింది. రాము, ఇలా రారా తండ్రి కఠోరంగా పిలిచాడు. అన్నయ్య వినయంగా తండ్రి మాటను పాటించడం సునందకు మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రామం అంత అణకువగా తండ్రి ముందు ప్రవర్తించడం సునంద ఊహ తెలిసిన తర్వాత చూడలేదు. సుంది, నువ్వు అవతలికెళ్ళు అన్నాడు తండ్రి. సునంద వెనక్కి వెళ్ళింది. కానీ కుతూహలాన్ని చంపుకోలేకపోయింది. తలుపు పక్కగా నిల్చుని తండ్రి కొడుకుల సంభాషణ వినసాగింది. కానీ ఒక్క మాట స్పష్టంగా వినిపించలేదు. ఇద్దరూ ఏదో ఘర్షణ పడుతున్నారు. రమణమ్మ అందర్నీ భోజనానికి పిలిచింది. భోజనం ముందు కూర్చున్న ఇద్దరూ అన్యమనస్కంగానే ఉన్నారు. ముఖాలు చాలా గంభీరంగా ఉన్నాయి. వారి మధ్య మౌనం తుఫాను రాబోయే ముందు ఉండే వాతావరణంలా ఉంది. రామం చాలా కాలానికి ఇంట్లో భోజనం చేస్తున్నాడు.
సునంద అన్న పక్కనే కూర్చుని భోజనం చేస్తున్నది. సునందకు సంతోషంగానూ ఉంది, భయంగానూ ఉంది. అంతా ఏదో కొత్తగా ఉంది. ఎవరో తలుపు కొడుతున్నారు. రవణమ్మ తలుపు తీయడానికి వెళ్ళింది. రవణమ్మ కెవ్వున కేకపెట్టింది. రామం చేతిలో ముద్ద పళ్ళెంలో పడింది. తండ్రి ఎవరో వీపు మీద గట్టిగా కొట్టినట్టు అదిరిపడ్డాడు. టకటకా బూట్ల శబ్దం అయ్యి సునంద తల ఎత్తి చూసింది. భయంతో వణికిపోయింది. పోలీసుల్ని చూసి తండ్రి చువ్వున లేచి నిల్చున్నాడు. రామం తాపీగా చేయి కడుక్కొని నిదానంగా లేచాడు. కొయ్య బొమ్మల అన్నం పళ్ళెం ముందు కూర్చున్న సునందకు పోలీసులు వేస్తున్న ప్రశ్నలేమీ వినిపించడం లేదు. రమణమ్మ గుమ్మంలో స్థాణువులా నిల్చుని ఉంది. పోలీసులు ఇల్లంతా గాలిస్తున్నారు. సామానంతా చిందరవందరగా పారేస్తున్నారు. కొయ్య పెట్టెకు అడ్డంగా నిల్చున్న సునంద తండ్రిని లావుపాటి పోలీసు పక్కకు తోసేశాడు. పడబోయి నిలదొక్కున్నాడు. పొడవుగా గడకర్రలా ఉన్న పోలీసు కొయ్య పెట్టె మూత ఎత్తాడు. రామం నిర్లక్ష్యంగా నిల్చున్నాడు. పెట్టెలోని పాత బట్టలన్నీ ఒక్కొక్కటే తీసి విసిరి కొడుతున్నారు. అదిగో డబ్బు. లావు పోలీసు ఒక్కసారి నోట్ల కట్టలు బయటకు గుంజాడు. తండ్రి కళ్ళు కొడుకుని నిలదీశాయి. రామం అదేమీ పట్టించుకోకుండా పోలీసు వాడి చేతిలో నుంచి నోట్ల కట్టలు గుంజుకున్నాడు. వెంటనే లాఠీ ఒకటి రామం చేతి మీద పడింది. అబ్బా అన్నాడు రామం. నోట్ల కట్టలు కింద పడ్డాయి. బక్క పోలీసు వాడు వంగి నోట్ల కట్టలు తీసి జేబులో కుక్కుకున్నాడు. ఆ డబ్బు అక్కడ పెట్టండి. అది మీకు సంబంధించింది కాదు. నన్ను తీసుకెళ్ళండి అరిచాడు రామం. ఆ మాట కోర్టులో చెప్పు అంటూ రామం చేతులకు బేడీలు తగిలించాడు లావాటి పోలీసు. అన్నయ్యా బిగ్గరగా అరిచింది సునంద పిచ్చిదానిలా. బాధపడకు చెల్లి, మనం బీదవాళ్ళం. మనలాంటి వాళ్ళకి ఇలాంటివి మామూలే అన్నాడు రామం ఆర్ద్రంగా. పద పద 2 అడుగులు ముందుకు వేసి ఆగి వెనక్కి చూశాడు రామం. సుంది, నా మీద వీళ్ళు ఖూనీ కేసు పెడతారు. నన్ను అసహ్యించుకోకు. నేను నిజంగా ఎవరిని చంపలేదు. నా మాట నమ్ము అన్నాడు రామం బొంగురుపోయిన కంఠంతో. సుంది, నిన్నైనా బాగా చదివించాలనుకున్నాను. ఆ డబ్బు తీసుకుని చెయ్యని హత్య చేసినట్టు ఒప్పుకున్నాను. కానీ డబ్బు కూడా దక్కలేదు. ఓ క్షణం ఆగి పదండి అంటూ 2 ఎర్ర టోపీల మధ్య నిర్లక్ష్యంగా నిర్భయంగా నడిచిపోతున్న అన్నయ్యను చూస్తూ నిలబడిపోయింది సునంద. రమణమ్మ పక్కలో పడుకొని ఆ రాత్రంతా ఏడ్చింది సునంద. తెల్లవారి ఊళ్ళో ఆ వార్త గుబ్బుగా చెప్పుకున్నారు. ఊరి బయట డాబాలో ఒంటరిగా ఉంటున్న మాణిక్యమ్మను ఎవరో హత్య చేశారు. 60 ఏళ్లు దాటిన ఆమెకు నా అనేవాళ్ళెవరూ లేరు. షౌకార్ రామయ్య ఆమె వారసుడు. ఆమె చస్తే అతనికి ₹1,00,000 ఆస్తి వస్తుంది. ఆమెకు రోజూ కాపలా పడుకునే కాసింకు డబ్బిచ్చి రామయ్యే చడీ చప్పుడు కాకుండా గొంతు పిసిగించాడని పుకారు పుట్టింది. కొందరు మాత్రం ఆకతాయిగా తిరిగే రామం చేతనే ఆ పని చేయించాడని అంటున్నారు. వెంకట్రామయ్య ఇంట్లో డబ్బు దొరకడంతో ఆ హత్య చేసింది రామమేనని అందరూ నమ్మారు. తండ్రి వెళ్ళి రామాన్ని జైల్లో కలుసుకున్నాడు. రామం తను హత్య చేయలేదని తండ్రికి చెప్పాడు. మరి నీకు ఆ డబ్బెందుకు ఇచ్చాడు రామయ్య? తండ్రి అడిగాడు. అవసరమైతే హత్యా నేరం నా మీద వేసుకుంటే 10,000 ఇస్తానన్నాడు. అందుకు ఒప్పుకున్నాను. ఆ డబ్బు బ్యాంకులో వేస్తే సుంది చదువుకుంటుంది అనుకున్నాను అన్నాడు రామం. నాన్న బాధపడకు. షావుకార్ రామయ్య గారు నిన్ను సుందీని కనిపెట్టి ఉంటానని చెప్పారు అన్నాడు మళ్ళీ రామం. ఆ రాత్రి తనకు కొడుక్కు మధ్య జరిగిన సంభాషణంతా రమణమ్మకు వినిపించి బాధపడ్డాడు వెంకట్రామయ్య. అన్నయ్య వెళ్తూ వెళ్తూ అన్న మాటల్ని మన్నం చేసుకుంది సునంద. కోర్టు రామాన్ని దోషిగా నిర్ణయించి 7 సంవత్సరాలు శిక్ష విధించింది. సునంద ఆలోచనలు తన అన్న మీద నుంచి అంతకుముందు తాను రోడ్డు మీద చూసిన కుర్రాడి మీదకి మరలాయి. వాడు కూడా నిరపరాధి అయి ఉండాలి. వాడికి తనలాంటి ఒక చెల్లెలుందేమో. సునంద తలలో నాదు బయలుదేరింది. కాఫీ తాగాలనిపించింది. లేచి బెల్ నొక్కింది. బాయ్ వచ్చాడు. కాఫీ ఆర్డర్ ఇచ్చింది. కాఫీ తాగుతూ సునంద గడియారం కేసి చూసింది. 3 అయింది. ఇంకా కృష్ణప్రసాద్ రాలేదు. తన బాధ చూడలేకే అతను తప్పుకు తిరుగుతున్నాడు. బయట ఎండ నిప్పులు చెరుగుతోంది. సునంద కళ్ళు మూసుకుని పడుకుంది. నిద్రపోవటానికి ప్రయత్నించసాగింది. మళ్ళీ సునందను గత స్మృతులు చుట్టేశాయి. మూసిన కళ్ళలో తనను పెంచిన రమణమ్మ మిగిలింది.
ఒక్కొక్కరి జీవితం కథల కంటే సినిమాల కంటే చిత్రంగా ఉంటుంది. రామం జైల్లో పడ్డాక తండ్రి పిచ్చివాడిలా ఊరంతా తిరిగి ఏ రాత్రికో వచ్చేవాడు. ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. సునంద మళ్ళీ స్కూలుకు పోవడం మొదలుపెట్టింది. ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాడు తండ్రి. ఆ డబ్బుతో ఇల్లు బాగానే గడిచిపోతూ ఉంది. రమణమ్మ 2 నెలలు ఆ ఇంటిని కనిపెట్టుకుని ఉండిపోయింది. సునంద 7వ క్లాస్ పరీక్షలు రాసింది. స్కూలుకు సెలవులిచ్చారు. చాలా రోజులైంది వచ్చి. 2 రోజుల్లో వెళ్తాను అన్నది ఒకరోజు రాత్రి సునంద తండ్రితో. వెంకట్రామయ్య అని మాత్రం అన్నాడు. సునంద దీనంగా రమణమ్మ ముఖంలోకి చూసింది. సునందను కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇంట్లో ఆడదిక్కు లేకుండా అది ఎట్లా ఉంటుంది? నువ్వేమో ఊరి మీద తిరుగుతూ ఉంటావాయే అన్నది రమణమ్మ. సునంద రమణమ్మ ముఖంలోకి ఆనందాశ్చర్యాలతో చూసింది. అలాగే పిన్ని, అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. దాని గురించి నాకు బెంగ. నువ్వు తీసుకెళ్తే నేను కృష్ణ రామ అంటూ ఏ మఠంలోనూ కాలక్షేపం చేస్తాను అన్నాడు కృతజ్ఞత ఉట్టిపడే కంఠంతో. దాన్ని నేను కన్నబిడ్డలా చూసుకుంటాను, నువ్వేం బాధపడకు అన్నది రమణమ్మ సునంద తలను ఆప్యాయంగా నిమురుతూ. సునంద రమణమ్మతో బయలుదేరింది. చాలా ఉత్సాహంగా ఉంది. కానీ తీరా బండెక్కబోతూ కన్నీళ్లతో సాగనంపుతున్న తండ్రిని చుట్టుకుపోయి బావురుమన్నది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 5 సార్లు సూర్యుని చుట్టూ తిరిగింది. సునంద స్కూల్ ఫైనల్ పరీక్షలు రాసింది. క్లాసు పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు కూడా పిచ్చిగా చదివేది. జీవితం కొట్టిన దెబ్బలకు సునంద వయసును మించి మానసికంగా పెరిగిపోయింది. ఒక్కొక్క పుస్తకం చదివి దాని గురించి గంటల కొద్దీ ఆలోచించేది. సునందకు చెప్పుకోదగ్గ స్నేహితులెవరూ ఏర్పడలేదు. స్కూల్ నుంచి వస్తూనే ఏదో పుస్తకం తీసుకుని అరుగు మీద కూర్చుని పోయేది. ఒక్కొక్కప్పుడు రమణమ్మ గురించి ఆలోచించేది. ఒక్కొక్కరి జీవితం కథల కంటే సినిమాల కంటే కూడా చిత్రంగా ఉంటుంది. ఈ రమణమ్మ ఎవరో సునంద ఎప్పుడూ చూడలేదు. తల్లి చచ్చిపోవడం, తండ్రికి దూరపు బంధువైన రమణమ్మ దినానికి రావటం, సునందను పెంచుకుంటాననటం ఆలోచించిన కొద్దీ సునందకు కథలా తోచేది. రమణమ్మ అండలో సునందకు ఎలాంటి కొరత లేకుండా గడిచిపోతూ ఉంది. అప్పుడప్పుడు అమ్మను తలుచుకొని ఏడ్చేది, నాన్నను తలుచుకొని తిట్టుకునేది, అక్కయ్యను తలుచుకొని అసహించుకునేది, తమ్ముణ్ణి చెల్లెల్ని అన్నయ్యను తలుచుకుని బాధపడేది. రమణమ్మ ఎంత ఆదరంగా చూసినా సునందకు బెరుకుగానే ఉండేది. పరాయి ఇంట్లో తలదాచుకోవటానికి వచ్చినట్టు అణకువగా ఉద్దికగా ఉండేది. ఎంత ప్రయత్నించినా రమణమ్మ దగ్గర చనువుగా ఉండలేకపోయేది. తను అమ్మ దగ్గర ఎంత మారాన్ చేసేది. అమ్మ కసిరినా కొట్టినా మళ్ళీ కాసేపటికే అది కావాలి ఇది కావాలి అని అల్లరి చేసేది కదా. ఎంత ప్రేమగా చూస్తున్నా ఈ రమణమ్మ దగ్గర తనెందుకు చనువుగా ప్రవర్తించలేకపోతోంది? ఒంటరిగా గంటల కొద్దీ ఆలోచిస్తూ కూర్చునేది సునంద. కటిక దారిద్ర్యంలో కాట్ల కుక్కల్లా ఒకరినొకరు పొద్దుస్తమానం ఖర్చుకుంటూ ఉండే తల్లిదండ్రుల మధ్య పెరిగింది సునంద. నిజమైన మమతానురాగాలు ఎలా ఉంటాయో తెలుసుకోలేకపోయింది. తల్లి చావుతో సునంద గుండెలు పూర్తిగా ఎండిపోయాయి. మళ్ళీ అవి మెత్తబడాలంటే ఎంత అనురాగ వర్షం కురవాలి? రమణమ్మ అనురాగం ఎంత అమృత బిందువుల్ని చిలకరించినా ఆమె హృదయంలోని చిన్న కోణాన్ని కూడా, సునంద హృదయంలోని చిన్న కోణాన్ని కూడా తలపలేకపోతున్నాయి. సునంద గంటల కొద్దీ ఒంటరిగా కూర్చుని ఏమేమో ఆలోచించేది. పల్లెటూళ్లలో సాయంత్రం అయితే ఆడపిల్లలు ఏదో ఒక ఇంటి ముంగిట్లో చేరి ఆడుకుంటారు. సునంద ఆటలకు వెళ్ళేది కాదు. ఎప్పుడైనా మరీ తోచక వెళ్తే ఆమె తల్లిదండ్రుల గురించి ప్రశ్నల వర్షం కురిపించేవాళ్ళు. తను అంత మరీ ఒంటరిగా ముభావంగా ఉండటం వల్ల రమణమ్మ బాధపడుతోందని గ్రహించింది సునంద. కానీ ఆమె దగ్గర తను ఎలా చనువు తీసుకోవాలో అర్థమయ్యేది కాదు. సునంద SSLC పరీక్షలు రాసింది. సునందకు కాలేజీకి వెళ్ళి చదవాలనుంది, కానీ ఆ మాట రమణమ్మకు చెప్పలేకపోయింది. ఆ రోజు పరీక్షా ఫలితాలు తెలిసిన రోజు సునంద పాస్ అయింది. అయినా సునంద సంతోషంతో గంతులు వెయ్యలేదు. రమణమ్మ సంతోషంతో సునందకు పాయసం వండిపెట్టింది. ఆ సాయంత్రం ఒంటరిగా అరుగు మీద పుస్తకాల ముందు కూర్చొని ఆలోచనల్లోకి జారిపోయింది సునంద. నాన్న ఏమైపోయాడు? గోసాయిల్లో కలిసిపోయాడని ఎవరో చెప్పారు.
అన్నయ్య ఎప్పుడొస్తాడో? ఆ రోజు జైలుకెళ్ళే రోజు అన్నయ్య ఎంత ప్రేమగా తనని దగ్గరకు తీసుకున్నాడు. తన కోసం, తన భవిష్యత్తు కోసం చెయ్యని తప్పుని నెత్తిన వేసుకుని జైలుకు వెళ్ళాడు. తమ్ముడెలా ఉన్నాడో? వాడికే రాజాబిడ్డలా ఉండి ఉంటాడు. చెల్లాయి ఎలా ఉందో? అక్కయ్య దగ్గరేగా ఉంది. అది బాగానే ఉండి ఉంటుందిలే. సునందకు అక్కను గురించి ఆలోచించాలనిపించలేదు. బావ జ్ఞాపకం వచ్చాడు. పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగే వాజమ్మ మనసులోనే తిట్టుకుంది. తనైతే దుర్మార్గుణ్ణి రోజు బాధ పెట్టేవాణ్ణైనా చేసుకుంటాను కానీ నా కొంగు పట్టుకుని తిరిగేవాణ్ణి మాత్రం చస్తే చేసుకోను మనసులోనే అనుకుంది. ఎవరైనా వచ్చి నీకు తన్నేముగుడు కావాలా, లేక నువ్వు చెప్పినట్టు వింటూ నీ అడుగులకు మడుగులెత్తేవాడు కావాలా అంటే ఆలోచించుకోకుండా తన్నేవాడే నయం కొంగు పట్టుకుని తిరిగేవాడి కంటే అనేస్తాను. బావా అక్క కళ్ళ ముందు కదులుతూ ఉంటే కసిగా సునంద మళ్ళీ ఆ మాటలే అనుకుంది. ఏం తల్లి దిగులుగా ఉన్నావు? రమణమ్మ ఆలోచిస్తూ కూర్చుని ఉన్న సునంద తలను ఆప్యాయంగా నిమురుతూ అన్నది. సునంద తల ఎత్తి చూసింది. తనకు సంబంధం లేని బరువును ఆనందంగా నెత్తికెత్తుకున్న అమృతమూర్తిని చూసింది. దిక్కులేని అనాథకు ఆశ్రయం ఇచ్చిన ఆ దయామయిని సునంద కళ్ళార్పకుండా చూసింది. ఇంతకాలం తను గమనించని ఏదో అలసట, యుగాలుగా ఒంటరి ప్రయాణం చేసిన బాటసారి అలసట లాంటి అలసట, చెట్టు బెరడు లాంటి చర్మం చుట్టూ ఉండి ముడుచుకుపోయి చింతగింజల్లా ఉన్న రమణమ్మ కళ్ళల్లో సునందకు కనిపించింది. ఆ అలసటను ఒర్చుకునే జీవితంతో పోరాడి ఏదో సాధించగలిగాననే సంతృప్తి కనిపిస్తూ ఉంది. సన్నగా పొడవుగా ఉండి కొంచెం నడుము వంగడం వల్ల విల్లంబు బద్దలా ఉంది. ఈమెకు వయస్సెంతో? నాగేశ్వర స్వామి గుడి గోపురం మీద ఉన్న బొమ్మల వయసెంతో? బాధపడకు, మీ అమ్మ చచ్చిపోయి సుఖపడింది. నన్ను చూడు, ఆ ధైర్యం లేక ఎంతకాలం మూడులా బ్రతికాను అన్నది రమణమ్మ. సునంద చివ్వున తల ఎత్తి రమణమ్మ కళ్ళల్లోనికి లోతుగా చూసింది. అమ్మమ్మ, నువ్వింకా బ్రతకాలి. నువ్వు కూడా లేకపోతే నేనేం కావాలి అనాలనుకుంది సునంద. కానీ ఆ మాటలు కంఠం దాటి బయటికి రాలేదు. అప్పుడే సునంద బుర్రలో అమ్మమ్మను గురించిన కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. స్థిరంగా కనిపించే ఈమె ఒక అగ్నిపర్వతంలా లోపలే జ్వలిస్తోందా? ప్రశాంత సాగరంలా కనిపించే ఈ గుండెలో బడబానలం దాగి ఉందా? అప్పుడు సునందకు అంత పెద్ద మాటలు తోచకపోయినా ఇప్పుడు జ్ఞాపకం వచ్చి అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మమ్మ ఒంటరిగా ఎందుకుంది? అమ్మమ్మకు పిల్లలు లేరా? తాతయ్య ఎప్పుడు చచ్చిపోయాడు? అమ్మమ్మ, ఏం తల్లి, తాతయ్య ఎప్పుడు చచ్చిపోయాడు? ఓ క్షణం అమ్మమ్మ సునంద ముఖంలోకి అదోలా చూసింది. ఎండిపోయిన చెట్టు ఆకులా ఉన్న పెదవులు ఓ క్షణం కదిలి ఆగిపోయాయి. పెదవులు నవ్వాయో ఏడ్చాయో సునందకు అర్థం కాలేదు. సునందకు అమ్మమ్మను అడగరాని ప్రశ్న అడిగానేమో అనిపించింది. నాకు తెలవదు అన్నది అమ్మమ్మ చిన్నగా తనకు తనే చెప్పుకుంటున్నట్టు. సునంద విస్మయంగా చూసింది. తాతయ్య ఎప్పుడు చచ్చిపోయాడో అమ్మమ్మకు తెలియదా? 50 సంవత్సరాల వెనక్కు వెళ్ళి పూడ్చిన గతాన్ని త్రవ్వుకోసాగింది అమ్మమ్మ. చిన్నగా చెప్పసాగింది. ఆ చెప్పడం ఎదురుగా కూర్చున్న వ్యక్తికి చెప్తున్నట్టు లేదు. దూరంగా చూస్తూ ఎవరో కనిపించని వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఉంది. బహుశా అప్పుడు నాకు 7 ఏళ్లుంటాయి. బందరు గాలివానకు పుట్టానంట. ఇప్పుడు నాకెన్నేళ్ళో? చదువుకున్న దానివి లెక్కేసుకో. అమ్మా నాన్న నా చిన్నప్పుడే చచ్చిపోయారు. మా మేనత్త పెంచింది. ఆమె భర్త కూడా చిన్నతనంలోనే పోయాడు. ఆమెకెవ్వరూ లేరు. నా కథ వింటే మా అత్తయ్య కథ, మా తరం, మా అత్తతరం వారి కథ, చాలామంది కథ విన్నట్టే అంటూ అమ్మమ్మ ఓ క్షణం ఆగింది. సునంద కుతూహలంగా అమ్మమ్మ కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంది. నాకు మా మేనత్త 6వ ఏట పెళ్లి చేసింది. ఆ అబ్బాయికి 12 ఏళ్ళంట. బొమ్మల పెళ్లి జరిగింది.
కొత్త బట్టలు, మిఠాయి, బాజాలు, చాలా సరదా పడిపోయాను. కొత్త బట్టలు వేసుకుని బయటికి పరిగెత్తుతూ ఉంటే పట్టుకోలేక చచ్చిపోయారు. ఊరేగింపు రాత్రి పూల పల్లకిలో కూర్చుని మీ తాతయ్యతో పోట్లాడాను. కోపంతో చెయ్యి కొరికేశాను. నాకు ఇప్పటికీ అది కల్లోలాగా గుర్తే. ఆ అబ్బాయి కెవ్వున ఏడ్చి గోల పెట్టడం, వాళ్ళ అమ్మ వచ్చి పల్లకీలో కూర్చుని ఆ అబ్బాయిని ఓదార్చడం కూడా గుర్తుంది. అమ్మమ్మ గాజు కళ్ళల్లో ఏదో తళుక్కుమని క్షణంలో మళ్ళీ మాయమైంది. సునంద పక్కపక్క నవ్వేసింది ఆ దృశ్యాన్ని ఊహించుకుని. మరి తాతయ్య నిన్ను కొట్టలా? నవ్వు మధ్యలో అన్నది సునంద. లేదే అమ్మాయి, పాపం గట్టిగా ఏడ్చారు కానీ నన్ను మాత్రం కొట్టలేదు. అమ్మమ్మ కంఠంలో ఎన్నడూ వినిపించని ఏదో మాధుర్యం వినిపించింది సునందకు. తర్వాత కుతూహలంగా అడిగింది సునంద. ఆ తర్వాత ఓ క్షణం ఆగి నేను మా అత్తయ్య దగ్గరే ఉండిపోయాను. ఆ అబ్బాయి ఏ అబ్బాయి మధ్యలో అందుకొని కొంటిగా అడిగింది సునంద. హోసిగడుగ్గాయి, మీ తాతయ్యను మళ్ళీ నేను చూడలేదు. అమ్మమ్మకు ఏదో గుర్తురాగా ముసిముసిగా నవ్వుకుంది. ఏంటమ్మమ్మ నవ్వుకుంటున్నావు? ఏం చేసేదాన్ననుకున్నావు? ఒక్కోసారి చిరాకు వేసి మంగళసూత్రం తాడు తీసి ముంతగుట్లో పడేసి ఆడుకోవడానికి వెళ్ళేదాన్ని. అది చూసి మా అత్తయ్య నెత్తి నోరు బాదుకునేది. అమ్మమ్మ గొంతులో ఏదో గరగరలాడింది. కళ్ళల్లో చీకటి తెరలు కమ్ముకున్నాయి. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత నేను మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర చెమ్మా చెక్క ఆడుకుంటున్నాను. ఎవరో వచ్చి అత్తయ్య రమ్మంటుందని పిలుచుకెళ్లారు. అప్పుడే సంధ్య చీకట్లు కమ్మాయి. మా ఇంటి ముందు జనం ఉన్నారు. అత్తయ్య ఏడుపు వినిపిస్తోంది. నేను భయంగా లోపలికి అడుగుపెట్టాను. అత్తయ్య నన్ను చూడగానే గొల్లుమంది. నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని బిగ్గరగా ఏడుస్తూ ఉంది. నేను అత్తయ్య ఎందుకు ఏడుస్తుందో తెలియకుండానే బావురుమన్నాను. అయ్యో పాపం పసిది. ఆ పిల్లకు అట్టా రాసిపెట్టాడు భగవంతుడు. ఎవరేం చేస్తారు? ఎట్లా పోయాడు? సన్నిపాత జ్వరమట అని చుట్టూ వాళ్ళు ఏదేదో అంటున్నారు. ట్రైనుకు సమయం అవుతుందని అందరూ అత్తయ్యను లేవదీశారు. అత్తయ్య ఏడుస్తూనే ఇల్లు సర్దుతుంది. ఎక్కడికో ఊరికి వెళ్తున్నామని నాకు అర్థమైంది. ఏదో దిగులుగా ఉన్నా మరోపక్క సంతోషం కలిగింది. ఎవరూ చూడకుండా, చూసిన వాళ్ళు కేకలు పెడుతున్నా వినిపించుకోకుండా మళ్ళీ మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గరికి పరుగు తీశాను. అక్కడ స్నేహితురాళ్లతో ఊరికెళ్తున్నానని చెప్తుండగా ఎవరో వచ్చి నన్ను ఇంటికి లాక్కెళ్లారు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి అత్తయ్య నన్ను, నా అమాయకత్వాన్ని చూసి భోరుమంది అన్నది అమ్మమ్మ. అమ్మమ్మ కంఠం బరువుగా ఉంది. సునంద కళ్ళు చెమ్మగిల్లే. రమణమ్మ మళ్ళీ ప్రారంభించింది, తడిలేని కళ్ళను ఒత్తుకుంటూ. రైల్లోనే నిద్రపోయాను. ఎప్పుడు ఊరు చేరుకున్నామో కూడా తెలియదు. తెలతెలవారుతుండగా అత్తయ్య ఒళ్ళో కళ్ళు తెరిచాను. పక్కనే ఆ అబ్బాయి, అదే మీ తాతయ్య శవం పడి ఉంది. ఆ అబ్బాయిని ఒకసారి చూడమంటున్నారెవరో. నాకు నిద్రమొహంతో చిరాగ్గా ఉంది. చావు బ్రతుకులకు భేదం తెలియని వయస్సు. అక్కడ ఎంతసేపు కూర్చోవాలి? లేచిపోతుంటే పట్టుకుని బలవంతాన కూర్చోబెట్టేవాళ్ళు. అందుకేడ్చాను. తర్వాత ఏవేవో తంతులు జరిగాయి. సరిగ్గా జ్ఞాపకం కూడా లేదు. రమణమ్మ ఓ క్షణం శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. సునంద జాలిగా రమణమ్మ ముఖంలోకి చూసింది. మళ్ళీ నేను అత్తయ్యతో ఈ ఊరు వచ్చేశాను. నేను బొట్టు పెట్టుకోకూడదు అన్నారు. పువ్వులు గాజులు పెట్టుకోకూడదన్నారు. శుభకార్యాలకు వెళ్ళకూడదన్నారు. ఎవరైనా పని మీద వెళ్తూ నేను ఎదురుపడితే ముఖం తిప్పుకుని గొణుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. నాకు ఏడుపొచ్చేది. ఆ చచ్చిపోయిన అబ్బాయికి వీటికి ఏదో సంబంధం ఉందని క్రమంగా తెలిసి అతని మీద కోపం వచ్చేది. నాకు ఊహ తెలిసేటప్పటికీ నాకు మిగిలిందేమీ లేదు. దొంగలు దోచేసిన ఇల్లులా మిగిలిపోయాను. నాకు మా అత్తగారి తరఫున 2 ఎకరాలు మనోవర్తిగా వచ్చింది. నాకు 20 ఏళ్ళు వచ్చేటప్పటికీ మా అత్తయ్య కూడా చచ్చిపోయింది. అప్పటి నుంచి నువ్వు వచ్చిందాకా ఈ ఇంట్లో ఒంటరిగానే బతికాను. ఈ ఊళ్ళో అందరికీ తల్లో నాలికలా మెలిగాను. 10 మంది చేత జే అనిపించుకున్నాను. రమణమ్మ కళ్ళల్లో ఏదో సంతృప్తి కనిపించింది. అమ్మమ్మ సందేహించింది ఏదో అడగబోయి సునంద. ఏమిటి? నీకు అంత చిన్నప్పుడే భర్త పోయాడు కదా, మీ అత్తయ్య నీకు మళ్ళీ పెళ్ళెందుకు చేయలేదు? రమణమ్మ చివ్వున తల ఎత్తి చూసింది. చి తప్పు అన్నది. ఏం తప్పు? మొన్న భద్రయ్య గారు 2వ అమ్మాయికి చేయలేదు. రమణమ్మ ఆలోచనలో పడింది. మరి ఆ అమ్మాయికి పెళ్లి చేయడం తప్ప? సునంద మళ్ళీ అడిగింది.
ఈ రోజుల్లో ఇది తప్పు కాదు, ఆ రోజుల్లో తప్పే. ఏం చెప్పాలో తోచక అనేసింది రమణమ్మ. తప్పే ఉంది. ముందు తాతయ్య కంటే నువ్వే చచ్చిపోయావనుకో, అప్పుడు తాతయ్యకు మళ్ళీ పెళ్లి చేసేవాళ్ళు కాదా? అప్పటికి వయసుకు మించి ఎదిగిన సునంద ప్రశ్నించింది. తాతయ్య మగవాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. ఏ కోరికలు మగవాళ్లకే ఉంటాయా? ఆడవాళ్లకుండవా? ఆడది మగవాడిలా మనిషి కాదా? ఆడవాళ్లకు ఒక న్యాయం, మగవాడికి మరొక న్యాయమా? ఆడదానికి మనసు లేదా? ఆ మనసుకు అనుభూతులుండవా? సునంద ఉద్రేకంగా అడిగింది. రమణమ్మ అర్థం కానట్టు సునంద ముఖంలోకి చూసింది. సునంద అనుకుంది, అమ్మమ్మకు అర్థం కాదు. అసలు ఇలాంటి ఆలోచనలు ఆమెకు రావు. ఆడవాళ్ల కోసం మగవాళ్లే ఆలోచించి ఆ ఆలోచనల్ని వాళ్లకు ఉగ్గుపాలతో రంగరించి పోసి కట్టుబాట్లు చేశారు. భర్తే దైవం. భర్త ఎలాంటివాడైనా నోరు మూసుకుని భరిస్తేనే ఆడదానికి సంఘంలో గౌరవం లభిస్తుంది. తను ఎన్నడూ చూడని భర్తను కూడా ఊహల్లోనే ఊహించుకొని ఆరాధించాలి. ఆడది ఎన్ని కష్టాలు పడితే అంత పతివ్రతగా భావించబడుతుంది. ఆడదానికి జీవితం అక్కర్లేదా? పరువు ప్రతిష్ట ఉంటే చాలా. మనిషి సుఖం కోసం అంటే వ్యక్తి సుఖం కోసం సంఘం ఏర్పడింది కదా. కానీ రాను రాను అసలు విషయం మరుగున పడిపోయింది. వ్యక్తి సంఘం చేతిలో కీలుబొమ్మైపోయాడు. కొన్ని భయాల నుంచి తనను కాపాడుకోవటానికి వ్యక్తి సంఘంగా మారాడు. కానీ క్రమంగా వ్యక్తి సంఘానికి భయపడసాగాడు. ఆలోచిస్తూ సునంద రమణమ్మ ముఖంలోకి చూసింది. ఆమె ఈ లోకంలో లేదు. గతాన్ని నెమరువేసుకుంటుందేమో, కానీ అమ్మమ్మ గతం మాత్రం ఏముంది? వర్తమానం లేదు, భవిష్యత్తు అంతకన్నా లేదు. పండి రాలిపోవడానికి సిద్ధంగా ఉంది. వయసు మళ్ళిన వాళ్ళు గతంలో బ్రతుకుతారు. ఆమెకు గతం తాలూకు అనుభూతులు మాత్రం ఏమున్నాయి? ఇంతకాలం ఆమె దేనికోసం బ్రతికింది? ఏ ఆశతో బ్రతికింది? మనిషి తనకు ప్రమేయం లేకుండా కోరుకోకుండానే పుడతాడు. కానీ ఇష్టానికి వ్యతిరేకంగా చచ్చిపోతాడు. కేవలం చావడం ఇష్టం లేకనే బ్రతికి ఉంటుంది ఆమె. ఆమె జీవనలత మొక్కగానే వాడిపోయింది. తను పరవశించి పాకి పుష్పించి ఫలించడానికి ఒక పందిరి అవసరం అని తెలుసుకునే లోపునే ఆ పందిరి కూలిపోయింది. తన పాదు తనే చేసుకుని నీరు పోసుకుని సాగి అల్లుకోవడానికి ఆధారం లేక తన్ను తనే చుట్టుకుపోయింది. చావలేక కునారిల్లుతూ బ్రతికింది. రమణమ్మ మళ్ళీ ప్రారంభించింది. సునంద ఆలోచనల నుంచి బయటపడింది. ముందు జన్మలోనైనా వైధవ్యం లేకుండా కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ బ్రతికాను. నాకెలాంటి కోర్కెలు లేవు. ఒకే బాధ ఉండేది. నేను వెళ్ళిపోతున్నప్పుడు, ఈ గుక్కెడు ప్రాణం ఈ ఘటాన్ని వదిలి లేచి వెళ్ళిపోతున్నప్పుడు 2 చేతులు ఆప్యాయంగా నన్ను పట్టుకోవాలని, ఆ చేతుల్లో నిశ్చింతగా ప్రాణం వదలాలని ఒకే ఒక కోరిక నాకు ఉండేది. కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. నువ్వున్నావు. నేను చచ్చిపోతున్నప్పుడు, నా ప్రాణాలు కొట్టుకుంటున్నప్పుడు నన్ను పొదివి పట్టుకుంటా వస్తుంది అన్నది రమణమ్మ సునంద ముఖంలోకి చూస్తూ. సునంద చలించిపోయింది. మాటలు కరువైనాయి. అమ్మమ్మ ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. సన్నగా రివటల ధనుస్సులా వంగి ఉండే ఈ అమ్మమ్మ ఇంతకాలం ఉన్నదో లేదో తెలియని పూర్వజన్మలోని సుఖాన్ని కోరుకుంటూ బ్రతికిందా? రాబోయే జన్మలోని సుఖాన్ని కోరుకుంటూ బతికిందా? పసితనంలో తల్లిదండ్రుల ప్రేమ దూరం అయ్యింది. యవ్వనంలో భర్త ప్రేమను పొందలేకపోయింది. వృద్ధాప్యంలో బిడ్డల అనురాగం ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయింది. చావు బతుకులు ఎవరి చేతుల్లోనూ ఉండవు. పసితనంలో 5వ తనాన్ని కోల్పోయింది. అయినా ఈమెకు మరో వివాహం చేసుకోవడానికి కానీ, తన మనసుకు నచ్చిన వాడితో ఉండిపోవడానికి కానీ అధికారం లేదన్నారు. పాపం అన్నారు. తన పురుషుడెవరో తెలియకపోయినా పరాయి పురుషుడు మనసులోకి రాకూడదన్నారు. పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటుంది, ఈ జన్మలో అనుభవిస్తుంది అన్నారు. ఈ జన్మలోనైనా మంచిగా బ్రతికి వచ్చే జన్మను సార్థకం చేసుకోమన్నారు. వాస్తవాన్ని కాలి కింద రాచి కలల్ని నమ్ముకుని బ్రతకమన్నారు.
ఇదంతా ఎవరు చేశారు? సంఘం కాదు, పురుషులు. ఈ కట్టుబాట్లు మగవాళ్ళు ఆడదానికి మాత్రమే నిర్ణయించారు. మరి శాస్త్రాలు మగవాళ్లేగా వ్రాశారు. తన భార్య, తను ఎంతమంది బజారు వాళ్ళతో తిరిగినా తన భార్య, తన సొత్తు, తన ఆస్తి తనదే అయినా ఆ ఆడది మాత్రం పొరపాటుగానైనా పరాయి పురుషుడి కేసి చూడకూడదు. తను చచ్చాక కూడా తన వస్తువుగా, తన స్మృతికి చిహ్నంగా మిగిలిపోవాలి. ఆమె తన రుజు ప్రవర్తనతో చచ్చిపోయిన తనకు, తన వంశానికి కూడా గౌరవం తేవాలి. అందుకే మగవాడు ఎన్నో కథలు, పతివ్రతల కథలు సృష్టించాడు, శాస్త్రాలు వ్రాశాడు, ధర్మాల పేరుతో ఆడదాని నరానికి విషం ఎక్కించాడు. తను చెప్పిందంతా నిజమేననే నమ్మకాన్ని ఆమెకు కలిగించాడు. కానీ ఆ శాస్త్రాలే ఆడవాళ్ళు వ్రాసి ఉంటే బహుశా తిరగేసి వ్రాయడం జరిగేది. అప్పుడు మగవాడు భార్య చచ్చిపోతే సహగమనం చేసేవాడు, గుండు కొట్టించుకునేవాడు. గడప లోపలే ఉండి చనిపోయిన భార్యను పూజిస్తూ జన్మ జన్మలకు ఆమె తన భార్య కావాలని కోరుకునేవాడు. సునంద బుర్రలో ఆలోచనలు క్యాన్సర్ వ్యాధిలా అడ్డదిడ్డంగా అల్లుకుపోసాగాయి. ఇప్పుడు ఆడవాళ్ల జీవిత విధానంలో మగవారిని ఊహించుకుంటూ, ఆ జంబలకిడి పంబను ఊహించుకుంటూ ఉంటే సునందకు చచ్చేయింత నవ్వొచ్చింది. ఏమిటే సుంది ఆలోచిస్తున్నావు? అమ్మమ్మ అడిగింది ఆప్యాయంగా తలనిమురుతూ. సునంద కళ్ళెత్తి రమణమ్మ ముఖంలోకి చూసింది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. జీవితంలో అన్ని సుఖాలకు దూరం అయి కూడా ఈమె భూదేవిలా ఇంత స్థిరంగా, సరోవరంలా నిండుగా, ఆకాశంలా ఉన్నతంగా ఎలా ఉండగలుగుతోంది? సెక్స్ రచయితలు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఇలా కోరికలు తీరని వారి గురించి ఎన్నో చిత్ర విచిత్రమైన కథలు చెప్తారు కదా. వారి మానసిక రుగ్మతల గురించి పేజీలకు పేజీలు వ్రాశారు కదా. కానీ మరి ఈ అమ్మమ్మకు ఎలాంటి మానసిక రుగ్మత ఉన్నట్టు కనిపించదే. లోకం అంటే కసి లేదు, ఇతరుల సుఖం మీద ఈర్ష్య లేదు. యా అమ్మా, రవణమ్మొదిన మనవరాలు ఏమంటుందేమిటి అంటూ రామసుబ్బమ్మ ప్రవేశించింది. రావమ్మ వదిన, పనయిందా అంటూ ఆహ్వానించింది రమణమ్మ. చదువైపోయిందిగా, పిల్లదానికి సంబంధాలు ఏమైనా చూస్తున్నావా అన్నది రామసుబ్బమ్మ సునందను యగాదిగా చూస్తూ. సునందకు ఒళ్ళు మండిపోయింది. చెయ్యాలి వదినా, మన చేతుల్లో ఏముంది? ఆ రోజు రావాలిగా. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగుతుందా? అవుననుకో, కానీ మన ప్రయత్నం కూడా ఉండాలిగా. రమణమ్మ సమాధానం చెప్పలేదు, ఆలోచనలో పడింది. సుందర్రామయ్య మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట. రామసుబ్బమ్మ రమణమ్మకు దగ్గరగా జరిగి గొంతు తగ్గించి అన్నది. రమణమ్మ కుతూహలంగా రామసుబ్బమ్మ ముఖంలోకి చూసింది. అతడు చేసుకోవాలే గాని పిల్లలకేం తక్కువ, బోల్డంత ఆస్తి. కానీ మంచి సాంప్రదాయం గల కుటుంబం కోసం చూస్తున్నాడు. పిల్ల బుద్ధిమంతురాలైతే చాలు. సుందరరామయ్యకు నీ మనవరాల మీద ఉంది. చిన్నగా ముంత బయట పెట్టింది రామసుబ్బమ్మ. సునంద ఉలిక్కిపడి తల ఎత్తి రామసుబ్బమ్మ ముఖంలోకి చూసింది. ఆ ముసలాడికి మతాబా లాంటి పిల్లను కట్టమంటావా? రమణమ్మ కోపంగా అన్నది. నీదంతా మరీ చోద్యం వదినా. మగవాడికి వయస్సు ఏమిటి? మన రోజుల్లో 30 ఏళ్ల మగాడికి 3 ఏళ్ల ఆడపిల్లనిచ్చి చేసేవాళ్ళు గదు. నీదా పెద్ద వయసు, మెడకొక డోలు తగిలించుకున్నావు. ఈడు జోడు తేవాలంటే ఈ రోజుల్లో అంత తేలిక ఏమిటి? ఎంత కట్నం పొయ్యాలి, ఎంత తిరగాలి? రమణమ్మ ఆలోచనలో పడింది. సునంద భయంగా రమణమ్మ ముఖంలోకి చూసింది. రామసుబ్బమ్మను తుమ్మ చెట్టు కట్టి చింతబరికతో బాధాలనిపించింది. నువ్వా బతికినన్నాళ్ళు బతకబోవు. నీ ఘటం ఉండగానే దాన్ని ఒకింటిదాన్ని చెయ్యి. సుందర్రామయ్యకిస్తే బతికినన్నాళ్ళు కూటికి గుడ్డకు తరుగుండదు. రమణమ్మ మాట్లాడలేదు. ఆలోచించుకో, పిల్ల సుఖపడుతుంది. రామసుబ్బమ్మ లేచి వెళ్తూ అన్నది.
పిల్ల సుఖపడుతుంది. బంగారు పంజరంలో చిలకను పెట్టి చూసేవాళ్ళు దాని అదృష్టానికి మురిసిపోతారు. కానీ ఆ చిలక, దానికి బంగారు పంజరమైనా ఒకటే, ఇనప పంజరమైనా ఒకటే. అమ్మమ్మ దీనంగా పిలిచింది సునంద. ఏమ్మా? నేను ఈ సుందరరామయ్యం చేసుకోను. రమణమ్మ ఓ క్షణం సునంద ముఖంలోకి చూసి, అలాగే తల్లి అన్నది చిరునవ్వుతో. మరి ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ పెళ్లి గురించే. నేను అస్సలు పెళ్లి చేసుకోను. రమణమ్మ అర్థం కానట్టు సునంద ముఖంలోకి అయోమయంగా చూసింది. పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోకపోతే ఎట్లా? ఆశ్చర్యంగా అడిగింది రమణమ్మ. ఇప్పుడు చేసుకోను. నేను ఇంకా చదువుకుంటాను, ఉద్యోగం చేస్తాను. నాకు చదువు చెప్పించవా అమ్మమ్మ? ఏడుపు గొంతుతో అడిగింది సునంద. క్షణం ఆలోచించి, మన ఊళ్ళో కాలేజీ లేదుగా అన్నది రమణమ్మ. హైదరాబాద్ వెళ్ళి చదువుకుంటాను. వెంకట్రామయ్య గారి అమ్మాయి కూడా వెళ్తుంది అన్నది సునంద. హైదరాబాదా? చాలా డబ్బు కావాలేమో సాలోచనగా అన్నది రమణమ్మ. సునంద ఆలోచనలో పడింది. నిజమే, హైదరాబాదులో చదవటం అంటే మాటలా? అమ్మమ్మ అంత డబ్బు ఖర్చు పెట్టగలదా? ఒకవేళ తాహత ఉన్నా తనకు ఆమె చేత అంత ఖర్చు పెట్టించే అధికారం ఏముంది? ఏడాదికి ఎంతవుతుంది? ఎన్నేళ్ళు చదవాలి? రమణమ్మ ప్రశ్నించింది. చాలా అవుతుంది. సంవత్సరానికి 2000కు పైగానే కావచ్చు. BA వరకు చదవాలంటే 4 ఏళ్ళు పడుతుంది దిగులుగా అన్నది రమణమ్మ. BA పాస్ అయ్యాక ఏదైనా ఉద్యోగం చేస్తాను, మీ రుణం తీర్చుకుంటాను. రమణమ్మ అదోలా నవ్వింది. పిచ్చి పిల్ల, ఈ డబ్బు నీకు అప్పుగా ఇస్తాననుకుంటున్నావా? సరే చదువుకో అన్నది. సునంద ఆనందాశ్చర్యాలతో రమణమ్మ ముఖంలోకి చూసింది. ఏమిటే పిచ్చికట్ట, ఎందుకట్లా చూస్తావు? చదువుకోమంటున్నానుగా. మరెంత డబ్బు? ఉందిలే. చివరి రోజుల్లో కాలు చెయ్యి పడితే ఆ డబ్బు కోసమన్నా ఎవరైనా గొంతులో ఈయన నీళ్లు పోస్తారని తిని తినక కొంత కూడబెట్టానులే. అత్తయ్య చనిపోయేప్పుడు 1000 రూపాయలు ఇచ్చింది. మొత్తం వడ్డీ మీద తిప్పుతున్నాను. మరీ అంత చాలకపోతే నా నగలున్నాయిగా, అవి నీకు పెళ్లిలో పెడదామనుకున్నాను. చదువుకు ఉపయోగపడతాయి అన్నది రమణమ్మ. సునందకు మాటలు కరువయ్యాయి. గుండెలు కృతజ్ఞతాభారంతో బరువెక్కాయి. కళ్ళల్లో నీరు తిరిగింది. అంత ఉదారత్వాన్ని భరించలేకపోయింది. ఒక్కసారిగా రమణమ్మ కాళ్ళు పట్టుకుంది. ఏమిటే పిచ్చిపిల్ల, లేలే, నిన్ను నా బిడ్డగానే భావిస్తున్నాను అంటూ 2 చేతులతో సునందను ఆప్యాయంగా లేవదీసింది. అమ్మమ్మ, నువ్వెంత మంచి. ఆ పైన మాటలు పెగల్లేదు, దుఃఖం పొర్లుకొచ్చింది. ఏడుస్తావెందుకు? రమణమ్మ కన్నీళ్లు తుడిచింది. ఏడవడం లేదమ్మమ్మ, ఆనందం భరించలేకపోతున్నాను. సంతోషాన్ని పట్టలేక ఏడుస్తున్నాను. ఆ రోజు నుంచి సునంద రమణమ్మ దగ్గర అరమరికలు లేకుండా మెసలసాగింది. అమ్మమ్మ, అమ్మమ్మ, పొయ్యి ఊదుతున్న రమణమ్మ పక్కన చేరి పిలిచింది సునంద. ఏం తల్లి, ఏం కావాలి? కంది కట్టె విరిచి పొయ్యిలో పెడుతూ వెనక్కు చూడకుండానే అడిగింది రమణమ్మ. శివరామయ్య గారు సవారీ బండి కట్టుకుని మా ఊరు వెళ్తున్నాడట. రమణమ్మ కుతకుత ఉడుకుతున్న అన్నం మెతుకులు చిదిమి చూస్తూ మౌనంగా ఉండిపోయింది. రాధ నన్ను కూడా రమ్మంటోంది. వెళ్ళనా? మళ్ళీ రాత్రికి వచ్చేస్తారంట. ఎందుకమ్మా? అక్కడెవరున్నారని వెళ్తావు? వెనక్కు తిరగకుండానే అన్నది రమణమ్మ. సునంద మనసులో లోతుగా ఎక్కడో కలుక్కుమన్నది. ఆ ఊళ్ళో, అదే తను పుట్టి పెరిగిన ఊళ్ళో, మనుషులే కాకుండా చెట్టు పుట్ట గుడి గోపురం ప్రతి అంగుళం నేల తనకు పుట్టినప్పటి నుంచి తెలిసిన ఆ ఊళ్ళో ఇప్పుడు తనకెవ్వరు లేరా? తన తమ్ముడు లేడు. అసలు తను ఆ ఊరు వెళ్ళాలనుకోవడం తమ్ముణ్ణి చుట్టానికేగా. తమ్ముణ్ణి చూసొస్తాను. సునంద గొంతులో మాటలు ఉంగిడి చుట్టుకుపోయాయి. రమణమ్మ అన్నం గిన్నె దింపి నిప్పుల మీద పెట్టింది. వెనక్కు తిరిగి సునంద ముఖంలోకి చూసింది. సరే వెళ్ళిరా అన్నది.
రమణమ్మ నోట్లో నుంచి మాటలు వచ్చి రాకముందే భోజనం చేసి వెళ్ళమని పిలుస్తున్నా వినిపించుకోకుండా సునంద పరుగు తీసింది. శివరామయ్య గారి సవారీ బండి వాకిట్లో సిద్ధంగా ఉంది. సునంద అక్కడికి వెళ్ళేసరికి, అమ్మా, మనతో సునంద కూడా వస్తానంటోంది అన్నది రాధ తల్లితో. వస్తే రమ్మను అంటూ సునంద కేసి చూడకుండానే ఆమె బండి ఎక్కింది. రాధ వెనకే సునంద కూడా బండి ఎక్కింది. శివరామయ్య గారు జీతగాడి చేతిలో ఉన్న చరణాకోలు అందుకుని బండెక్కి తొట్లో కూర్చుని ఎడ్లను అదిలించాడు. ఎడ్లు పరుగులంకించుకున్నాయి. రాధ, సునంద కాళ్ళు కింద వేలాడేసుకొని వెనక కూర్చున్నారు. బండిలో వెనక కూర్చుని రోడ్డుకు రెండు వైపులా ఉండే పొలాల్ని, చెట్లను, గొడ్ల దగ్గరి బుడ్డోళ్లను చూడటం సునందకు చాలా ఇష్టం. పంట పొలాలకు మధ్యగా బండి డొంకలో పోతూ ఉంది. గొడ్లను బీట్లోకి తోలి కుర్రాళ్ళు చెట్టు కింద కూర్చుని పులిజోదం ఆడుతున్నారు. సునంద పాత జ్ఞాపకాలను తవ్వుకోసాగింది. ఒకసారి తను స్కూలుకు వెళ్లకుండా స్నేహితురాలు అచ్చమ్మతో పొలం వెళ్ళింది. అచ్చమ్మతో పాటు తను గొడ్లను మల్లేసింది. మధ్యాహ్నం అచ్చమ్మ తెచ్చిన అన్నం మూటలో కొరివికారం పచ్చడి కలిపిన అన్నం ముద్దలు చేసి తిని పంటకాలవ నీరు తాగింది. అచ్చమ్మతో పులిజూదం కూడా ఆడింది. సాయంకాలం ఇంటికి వచ్చాక తల్లి చేత బాగా దెబ్బలు తిన్నది. ఎక్కడ దిగుతావు? రాధా వాళ్ళమ్మ అడిగింది. చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్న సునంద బండి ఊళ్ళోకి రావటం గమనించలేదు. రచ్చబండ దగ్గర దిగుతాను యాంత్రికంగా సమాధానం చెప్పింది. ఎవరింటికి వెళ్తావు? రాధా వాళ్ళ అమ్మ గొంతు చాలా పొడిగా ఉంది. రామయ్య గారింటికి. షావుకారు రామయ్య గారింటికా? అంతవరకు సునందను ఒక్కసారి కూడా పలకరించని శివరామయ్య వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా అడిగాడు. సునంద తల ఆడించింది. మర్చిపోయాను, వీళ్ళ తమ్ముణ్ణేగా రామయ్య గారు పెంచుకుంటున్నారు, రాధా వాళ్ళ అమ్మ భర్తతో అన్నది. ఎట్టెట్టా? కట్టుకుపోయినంత ఆస్తి ఉంది. పిల్లవాడు అదృష్టవంతుడు. ఆ అదృష్టం తన పిల్లవాడికే వస్తే ఎంత బాగుండేది అన్నట్లుంది శివరామయ్య గారి ధోరణి. రచ్చబండ వచ్చింది. బండి ఆగింది. ఒక్కసారిగా దూకింది సునంద. పడబోయి నిలదొక్కుంది. మళ్ళీ 6 గంటలకల్లా బయలుదేరాలి. భద్రయ్య గారిల్లు తెలుసుగా, త్వరగా వచ్చేయి అన్నాడు శివరామయ్య. సునంద మనస్సంతా తమ్ముడి రూపమే నిండిపోయింది. గబగబా రామయ్య గారి ఇంటికేసి నడక సాగించింది. ఎవరే ఆ వెళ్ళేది? సునంద చివ్వున తల ఎత్తి చూసింది. బంగారమ్మ వాకిట్లో నిలబడి ఉంది. ఆమె పక్కనే నల్లగా లావుగా ఉన్న మరో స్త్రీ నిల్చొని ఉంది. ఆమె ధనం తల్లి అని గుర్తించింది సునంద. ధనం తల్లి ముఖం ఎప్పుడూ పేలాలు వేగుతూ ఉంటుంది. మహాగర్విష్టి. ధనం కోసం ఎప్పుడైనా ఆ ఇంటికి వెళితే వాళ్ళ సొమ్మేదో తినడానికి వచ్చినట్టు ముఖం పెట్టేది. ఆవిడంటే సునందకు మహా ఒళ్ళు మంట. నేనేనత్తయ్యా అంటూ 2 అడుగులు ముందుకు వేసి నిలబడింది సునంద. బంగారమ్మ ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సునంద ముఖంలోకి లోతుగా చూడసాగింది. హుసే, నువ్వంటే గుర్రం పిల్లలా ఉంటే ఇంకా ఎవరో అనుకున్నాను అన్నది ధనం వాళ్ళమ్మ సునందను కిందికి పైకి చూస్తూ. సునందకు కోపం వచ్చింది. నీ సొమ్ము తిని గుర్రం పిల్లలా బలవలేదులే అనబోయి అతి ప్రయత్నం మీద మానేసింది సునంద. ఇంకా గుర్తుపట్టలా? వెంకట్రామయ్య కూతురు గదూ అన్నది ధనం వాళ్ళ అమ్మ బంగారమ్మతో. పాపం, వెంకట్రామయ్య కూతురా, ఎంత చక్కగా ఉందే, తెల్ల మతాబాలా ఉంది. వాళ్ళమ్మకు అబ్బకు చూసుకునే యోగం లేదు జాలిగా అన్నది బంగారమ్మ. ఏమే, ఆ ముసలమ్మ బాగానే చూస్తున్నట్టుంది. బాగా గడుస్తోందా? ధనం తల్లి అడిగింది. సునందకు కోపంతో మాటలు పెగల్లేదు. విసురుగా ముందుకు నడిచింది. చూసావటమ్మా దాని తల్లపొగురు, తిండికి లేకపోయినా. ఆపై మాటలు వినిపించలేదు సునందకు. వెనక్కి తిరిగొచ్చి వంగదీసి 4 తగిలించాలనిపించింది. బెరుగ్గా రామయ్య గారి ఇంట్లో అడుగుపెట్టింది. హాల్లో ఉయ్యాల బల్ల మీద బొద్దుగా పచ్చగా ఉన్న 8 ఏళ్ల కుర్రాడు బొమ్మల పుస్తకం తిరగేస్తూ కనిపించాడు సునందకు. ఓ క్షణం నిలబడి చూసింది. వాడు పుస్తకంలో నుంచి తల పైకెత్తలేదు. వాడేనా తన తమ్ముడు? వాడే. ఆ పై పెదవి మీద పెసరపద్దంత పుట్టుమచ్చ. వాడే. ఆనందంతో సునంద ఉక్కిరి బిక్కిరైపోయింది. ఒక్కసారిగా ముందుకెళ్ళి వాణ్ణి 2 చేతులతో ఎత్తుకుని
ఊపిరాడకుండా ముద్దుల వర్షం కురిపించింది. వాడు పెనుగులాడుతున్నాడు. సునంద ఇంకా గాఢంగా గుండెలకు అదుముకుంది. ఛీ, నన్నొదులు! సునంద ముక్కు మీద గట్టిగా కొట్టాడు. సునందకు కళ్ళు తిరిగినట్లయింది. తమ్ముణ్ణి దించేసింది. వాడు నలిగిన కొత్త షర్టు సరిచేసుకుంటూ సునందకేసి కోపంగా చూశాడు. ఒరే రంగడు, నేన్రా, నేను చిన్నక్కయ్యను, సునందక్కను అంటూ వాణ్ణి మళ్ళీ దగ్గరకు తీసుకోబోయింది. ఛీ, నువ్వు అక్కయ్యవు కాదు, దెయ్యానివి. నా బట్టలన్నీ నలిపేశావు. ఉండు, అమ్మకు చెప్తాను. అమ్మా అంటూ లోపలికి వెళ్తున్న తమ్ముణ్ణి పట్టుకుంది సునంద. రంగడు కసిగా సునంద చెయ్యి కొరికి లోపలికి పారిపోయాడు. సునంద నిర్ఘాంతపోయి నిల్చుంది. ఎవరది అంటూ రామయ్య గారి భార్య మెడతిరగని నగలతో బయటకొచ్చింది. నేనండి, రంగడి అక్కయ్యను ఎలాగో అనగలిగింది సునంద. ఎవరు? వెంకట్రామయ్య కూతురివా? ఏం తల్లి, ఎందుకొచ్చావు? తమ్ముడితో పాటు ఉండాలని వచ్చావా? వ్యంగ్యంగా అన్నది రామయ్య గారి భార్య. కాదండి, ఒక్కసారి తమ్ముడిని చూసిపోదామని. చూసావుగా అన్నది. ఆమె ధోరణి ఇంకా నిలబడ్డావే, వెళ్ళక అన్నట్టు ఉంది. సునంద చివ్వున తల ఎత్తింది. ఒకేసారి 2 మేకపోతుల్ని మింగి ఆయాసపడుతున్న కొండ చిలువులా కనిపించింది రామయ్య భార్య సునంద కళ్ళకు. వాడు నన్ను గుర్తుపట్టలేదు, దాదాపు ఏడ్చినట్టే అన్నది సునంద. రామయ్య భార్య అదోలా గర్వంగా నవ్వింది. ఊరి పొలిమేరలో ఉన్న ఊడల మర్రి మీద నుంచి అప్పుడే కిందకు దిగి వచ్చిన దెయ్యం నవ్వినట్టు అనిపించింది సునందకు. వాణ్ణి ఒక్కసారి పిలవండి, నేను వాడికి అక్కయ్యను అవుతానని చెప్పండి. కాసేపు వాడితో మాట్లాడి వెళ్ళిపోతాను. బొంగురు గొంతుతో దీనంగా అడిగింది సునంద. బాగానే ఉంది వరుస. వాడు గుర్తుపట్టకపోతే నన్నేం చేయమంటావు? వాడు సుఖంగా ఉండటం నీకు ఇష్టం లేదా? వాణ్ణి ఈ స్వర్గం నుంచి తీసుకువెళ్ళటానికి రాలేదు. ఒక్కసారి వాడి చేత హక్క అని పిలిపించుకొని వెళ్ళాలని ఉంది. దయచేసి ఒక్కసారి వాడిని పిలవండి అనాలనుకుంది సునంద, కానీ అనలేకపోయింది. ఎవరా అమ్మాయి? చుట్టపొగ గుప్పు గుప్పున వదులుతూ వచ్చాడు రామయ్య. వెంకట్రామయ్య కూతురు. ఏ వెంకట్రామయ్య? మండినట్టే ఉంది తెలివి. ఇంకే వెంకట్రామయ్య కూతురు రంగణ్ణి వెతుక్కుంటూ వస్తుంది. అట్లా చెప్పు. ఏమమ్మాయి, ఎందుకొచ్చావు? ఆ ముసల్ది హరి అన్నదా? పట్టణంలో చదువుతున్నావంటగా. మీ తమ్ముణ్ణి పెంచుకుంటాం అన్నాం కానీ మిమ్మల్ని అందరినీ నెత్తి మీద పెట్టుకుంటాం అనలేదే అన్నాడు రామయ్య ఇసడింపుగా. సునంద తెల్లముఖం వేసి నిల్చుంది. డబ్బు కోసం వచ్చావా? దమ్మిడి ఇవ్వను, వెళ్ళు అన్నాడు రామయ్య. డబ్బు డబ్బు, ఇంతకంటే వేరే ఆలోచనే రాదా వీళ్ళకి? సునందకు అవమానంతో తల నేలకేసి కొట్టుకోవాలనిపించింది. మీ డబ్బు ముష్టి డబ్బు, దానికోసం రాలేదు. ఒక్కసారి తమ్ముణ్ణి చూసిపోదామని వచ్చాను గట్టిగాని అన్నది సునంద. రామయ్య ఓ క్షణం సునంద ముఖంలోకి పరకాయించి చూశాడు. ముష్టి డబ్బా? అది లేకనేగా మీ అమ్మ నిలువునా ప్రాణాలు తీసుకుంది. ఆ డబ్బు లేకే మీరంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. తమ్ముడు డబ్బున్న ఇంట్లో పడ్డాడుగా, చిన్నగా వాణ్ణి మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారు. ఆ మధ్య మీ అక్కయ్య కూడా వచ్చిందిలే అన్నాడు రామయ్య. తను చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఉంటే లక్ష్మీదేవి ఎదురుగా నిల్చొని వ్యంగ్యంగా నవ్వుతున్నట్లనిపించింది సునందకు. ఆమెకు భూమి మీద నిల్చున్నట్టు అనిపించడం లేదు. మరికొంతసేపు నిల్చుంటే పడిపోతుందేమో అనిపించింది. గిర్రున తిరిగి పరుగులాంటి నడకతో బయటకొచ్చింది. ఏదో చెప్పలేని కసితో మనసు వేగిపోతూ ఉంది. ఆ ఊరంతా కీకారణ్యంలా, అక్కడి మనుషులందరూ క్రూర మృగాలలా అనిపించింది. తన మనసులో రాజుకుంటున్న అగ్నితో ఆ అరణ్యాన్ని కాల్చి బూడిద చేయాలనిపించింది. రామయ్యను అతని భార్యను వడ్రంగి వెంకయ్య కర్రల్ని కోసినట్టు పరపరా కొయ్యాలనిపించింది. యాంత్రికంగా నడుస్తూ ఉంది సునంద. రోడ్డు మీద ఎవరెవరో ఎదురుపడి ఏవేవో ప్రశ్నలు వేశారు. ఆమె ఒక్కరినీ గుర్తించలేదు, ఒక్కరికీ సమాధానం చెప్పలేదు. సునంద కాళ్ళు తనకు తెలియకుండా ఇంటి ముందుకొచ్చి ఆగినాయి. ఈ ఇల్లు తమ ఇల్లు కాదు. చుట్టూ పరికించి చూసింది. తనకు తెలిసిన ఇళ్ళన్నీ యథాస్థానంలోనే ఉన్నాయి. తన ఇల్లు మాత్రమే అక్కడ లేదు. గోడలు నెర్రెలిచ్చి, పెంకులు పగిలిపోయి, చావుకు సిద్ధంగా ఉన్న బీద వృద్ధురాల్లా ఉండే తన ఇల్లు అక్కడ లేదు. దాని స్థానంలో ఒంటి నిండా నగలతో కొత్తగా కాపురానికి వచ్చిన యువతిలా ఉన్న రంగురంగుల కొత్త డాబా ఉంది. కన్నీళ్ల తెరలు
చూపుల్ని కప్పుతూ ఉంటే కదిలిపోయిన ఫోటోగ్రాఫ్లా కనిపించింది ఆ డాబా ఇల్లు సునందకు. ఎవరే ఆ పిల్ల? ఈ పల్లెటూరి వాళ్లకు పనులుండవు. కొత్త ముఖం కనిపిస్తే చాలు చంపుకు తింటారు. సునంద వెనక్కు తిరిగి చూసింది. గుమ్మంలో కాంతమ్మ కనిపించింది. ఆమెను చుట్టుకుపోయి భోరున ఏడవాలనిపించింది సునందకు. నేనత్తయ్యా సునందను. కాంతమ్మ ఓ క్షణం సునంద ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. మరుక్షణంలో ఆమె ముఖం వికసించింది. నువ్వా సుంది? ఎంత పెద్దదానివైనావే! ఎప్పుడొచ్చావు? ఎవరితో వచ్చావు? దగ్గరకొచ్చి ఆప్యాయంగా తలనిమురుతూ అడిగింది కాంతమ్మ. అన్ని ప్రశ్నలకు సునంద యాంత్రికంగా సమాధానాలు చెప్పింది. కాంతమ్మ సునందను ఇంట్లోకి తీసుకెళ్ళింది. అన్నం తినమని బలవంతం చేసింది. కానీ సునందకు తినాలనిపించలేదు. మనసంతా చేదుగా ఉంది. అన్నం తినే వచ్చానని అబద్ధం చెప్పింది. కాంతమ్మ బలవంతంగా సునంద చేత ఫలహారం చేయించింది. కాఫీ తాగించింది. సునందకు కొంత సేద తీరినట్టు అనిపించింది. కాంతమ్మ అనేక విషయాలు చెప్పింది. సునంద యోగక్షేమాలు అడిగింది. రంగడు అదృష్టవంతుడని, వాణ్ణి రామయ్య దంపతులు ఎంతో ప్రేమగా పెంచుతున్నారని చెప్పింది. సునంద తండ్రి ఆ మధ్య ఎవరికో రామేశ్వరంలో కాషాయ వస్త్రాల్లో కనిపించాడని కూడా చెప్పింది. మానవుడిలోని చైతన్యం దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ ఒక పరిమితి వరకే అనుభవించగలదు. అందువల్లనే లోతుగా గాయం తగిలినప్పుడు బాధ తెలియదు. కాంతమ్మ చెప్తున్న మాటలన్నీ వింటూనే ఉంది. కానీ ఏదీ ఆమె మనసుకు అందటం లేదు. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు బండిలో రాధతో కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. రాత్రి 9 గంటలకు ఇల్లు చేరింది సునంద. రమణమ్మ సునంద కోసం ఎదురు చూస్తూ గడపలోనే కూర్చుని ఉంది. ఏం సుంది, అలా ఉన్నావే? ముఖమంతా పీక్కుపోయిందే. అన్నం తిన్నావా? తమ్ముడు ఏమన్నాడు? నీతో వస్తానని మారాన్ చేశాడా? అడిగింది రమణమ్మ ఆరాటంగా. నిండు కుండ బద్దలయింది. సునంద భోరున ఏడ్చింది. ఏమిటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? తమ్ముడు బాగున్నాడా? ఆతృతతో అడిగింది రమణమ్మ. నా తమ్ముడు నన్ను గుర్తుపట్టలేదమ్మమ్మ. నేను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటే చీ అని చీదరించుకొని పారిపోయాడు అన్నది సునంద మధ్య బెక్కుతూ. రమణమ్మ మాట్లాడలేదు. సునంద తల నిమురుతూ ఉండిపోయింది. ఆ రామయ్య పెళ్ళాం నన్ను తమ్ముడితో మాట్లాడనివ్వలేదు. పైగా నేను వాళ్ళ డబ్బు కోసం వచ్చానన్నారు. రమణమ్మ నిట్టూర్చింది. పోనీలే తల్లి, వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు, గొప్పవాళ్ళు. బీదవాళ్ళు ధనవంతుల ఇళ్లకు వెళ్ళటమే పెద్ద తప్పు. బెల్లం కోసం వచ్చే ఈగల్ని చూసినట్టు చూస్తారు వాళ్ళు మనల్ని. అది కాదమ్మమ్మ, తమ్ముడు అసలు నన్ను గుర్తుపట్టలేదు. చిన్న సన్నాసి, వాడికి ఏం తెలుసు? పెద్దవాడైతే వాడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడులే, బాధపడకు. అసలు వాడికి అక్కలున్నట్టే తెలియదు. ఎంతకాలం దాస్తారు? అది వల్లకాడు కాదు, ఊరు. ఊహ తెలిసిన తర్వాత అన్ని విషయాలు వాడే తెలుసుకుంటాడు. ఆ రాత్రి సునంద అన్నం తినకుండానే నిద్రపోయింది. వేసవి సెలవులు పూర్తయి సునంద పట్నం బయలుదేరుతూ ఉంటే రకరకాల పచ్చళ్ళు, నెయ్యి, తాటాకు బుట్టలో సర్దింది రమణమ్మ. 1000 రూపాయలిచ్చి డబ్బు జాగ్రత్త అన్నది. మళ్ళీ ఎప్పుడొస్తావు? అడిగింది రమణమ్మ సునందను. రాను పోను చాలా ఖర్చవుతుందమ్మమ్మ. పరీక్షలు రాశాకొస్తాను. ఇప్పటికీ నిన్ను చాలా కష్టపెట్టాను. బాగా చదువుతున్నాను. క్లాస్ కూడా రావచ్చును. ఏదో ఉద్యోగం చూసుకొని నిన్ను కూడా నాతోనే తీసుకెళ్తాను అన్నది సునంద కృతజ్ఞత నిండిన కంఠంతో. అలాగే తల్లి, నాకు ఇక్కడ మాత్రం ఏముంది గనక, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అంటూ తల నిమ్మిరింది రమణమ్మ. సునందకు హాస్టల్లో కూడా చెప్పుకోదగ్గ స్నేహితులెవరూ లేరు. సుజాతతో మాత్రం మనసు విప్పి మాట్లాడేది. తనేమో తన పుస్తకాలేమోగా కాలం గడిపేది. సునందను తోటివాళ్లు పుస్తకం పురుగు అని గేలి చేసినా లక్ష్య పెట్టేది కాదు. BA మొదటి సంవత్సరంలో రవీంద్ర పరిచయం చిత్రంగా జరిగింది. రవీంద్ర క్లాస్లో బ్రైట్ బాయ్గా, బుద్ధిమంతుడుగా గుర్తించబడేవాడు. స్కాలర్షిప్ పొందిన స్టూడెంటు. లెక్చరర్స్ అంతా అతనికి చాలా అభిమానంగా ఉండేవారు. రవీంద్ర ఆడపిల్లల కేసు చూసేవాడు కాదు. ఎవరైనా పలకరించినా ముభావంగా సమాధానం చెప్పి తల వంచుకొని వెళ్ళిపోయేవాడు.
తన క్లాస్లో ఉన్న ఆడపిల్లలు రోడ్డు మీద కనిపిస్తే గుర్తించగలడా అన్నట్టుండేవాడు. రవీంద్రను చూస్తుంటే ఇందరి మధ్య ఉంటూ కూడా అతను కూడా తనలాగే ఒంటరివాడు అని అనిపించేది సునందకు. కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా వేసిన శకుంతల నాటకంలో రవీంద్ర విశ్వామిత్రుడి వేషం వేశాడు. రవీంద్రది మంచి కంఠం, పద్యాలు బాగా చదివేవాడు. సునంద స్నేహితుల బలవంతం మీద మేనక పాత్ర వేసింది. రిహార్సల్స్లో పోర్షన్ అప్పచెప్పాక రవీంద్ర ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. సునందకు రవీంద్ర అంటే అభిమానం కంటే మించిన భావం ఏదో ఏర్పడింది. అతను అంత ముభావంగా ఉంటే ఒక్కొక్కసారి సునందకు చిరాకు కలిగేది. తనకు తెలియకుండానే తన మనస్సు అతని వైపుకు మొగ్గుతుందేమోనని అప్పుడప్పుడు సునందకు భయం కలిగేది. రిహార్సల్స్ నుంచి వచ్చాక ఒక్కోసారి రాత్రిళ్ళు పడుకుంటే రవీంద్ర రూపం కళ్ళల్లో మెదిలేది. బలవంతంగా మనస్సును అతని మీద నుంచి మళ్లించుకునేది. నాటకం చాలా బాగుందన్నారు. మర్నాటి నుంచి కాలేజీ బాయ్సు తను వస్తుంటే అదిగో మేనక అనేవారు. ఆడపిల్లలు రవీంద్ర కనిపిస్తే చూడు చూడు మీ విశ్వామిత్రుడు వస్తున్నాడు అనేవారు. సునందకు అదోలా అనిపించేది. కోపం తెచ్చుకోవాలన్నా వచ్చేది కాదు. మౌనంగా పట్టించుకోనట్టు నటించేది. ఎప్పుడైనా రవీంద్ర ఏ కారిడార్లోనో ఒంటరిగా ఎదురుపడితే కుతూహలంగా అతని ముఖంలోకి చూసేది సునంద. రవీంద్ర చూసి చూడనట్టు తప్పుకొని వెళ్ళిపోతే అతను తనను అవమానించినట్టు బాధపడేది. ఏమిటి ఈ రవీంద్ర, ఎందుకింత ముభావంగా ఉంటాడు? తన అందం చూసి ఎంతమంది కుర్రాళ్ళు తనతో మాట్లాడాలని ప్రయత్నించడం లేదు? బహుశా రవీంద్రకు తన అందం నచ్చలేదేమో. చాలా ధనవంతుడై ఉంటాడు. అతను తనలాంటి బీదపిల్లను ఎందుకు లక్ష్య పెట్టాలి? ఏవేవో పిచ్చి ఊహలు సునంద మనస్సును కలిచివేస్తూ ఉండేవి. తను అతని మీద ఆశలు పెంచుకోవటం ఒక రకంగా దురాశేనేమో అని భావించేది. రవీంద్ర నిర్లక్ష్యం చాలాసార్లు బాధ కలిగించింది. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. సునంద స్టడీస్ మీద శ్రద్ధ చూపించసాగింది. ఒక్క క్షణం వృధా చేయకుండా చదవసాగింది. వచ్చేప్పుడు తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. పోయిన నెల హాస్టల్ ఫీజు సుజాత కట్టింది. రమణమ్మ దగ్గర నుంచి మనీ ఆర్డర్ వస్తుందని సునంద 2 నెలలుగా ఎదురుచూస్తూ ఉంది. ఎన్నో ఉత్తరాలు రాసింది. ఒక్క ఉత్తరానికి సమాధానం రాలేదు. సునందకు దిగులు పట్టుకుంది. అమ్మమ్మకేమైంది? తన ఉత్తరం చూడగానే డబ్బు పంపించే అమ్మమ్మ ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం కూడా ఎందుకు రాయలేదు? హాస్టల్ ఫీజు కట్టని వాళ్ల లిస్టులో మళ్ళీ తన పేరెక్కింది. ఒకసారి సుజాత దగ్గర తీసుకుంది. మళ్ళీ తీసుకుంటే ఏం బాగుంటుంది? ఆ రాత్రి పుస్తకం ముందు సునంద దిగాలు పడి కూర్చుంది. ఏమిటి చీకట్లో కూర్చున్నావు? భోజనానికి కూడా రాలేదే? లైట్ వేస్తూ అడిగింది సుజాత. ఆకలిగా లేదు. ఏదో దిగులుగా ఉన్నావు. మనీ ఆర్డర్ రాలేదనేనా? అబ్బే అదేం కాదు. రేపో ఎల్లుండో వస్తుంది. లేని బింకం తెచ్చిపెట్టుకుంటూ అన్నది సునంద. సుజాత ఓ క్షణం సునంద ముఖంలోకి చూసింది. రేపే హాస్టల్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ అనుకుంటాను అన్నది సుజాత. సునంద మాట్లాడలేదు. రేపు నేను ఇస్తాను, హాస్టల్ ఫీజు కట్టు, నీకు మనీ ఆర్డర్ వచ్చాక తీసుకుంటాలే. వద్దు, పోయిన నెలలో తీసుకున్నదే ఇంకా ఇవ్వలేదు అభిమానపడిపోతూ అన్నది సునంద. ఏమిటి సునంద, నా దగ్గర కూడా నీకు అభిమానమేనా? స్నేహంలో ఇలాంటివి ఉండకూడదు. రేపు డబ్బు తీసుకొని కట్టు, మనీ ఆర్డర్ రాగానే తీసుకుంటాలే అన్నది సుజాత. ఉదయం లేవగానే సుజాత ఇచ్చిన డబ్బు సునంద మౌనంగా అందుకుంది. హాస్టల్ ఫీజు కట్టింది. అయినా మనసంతా దిగులు ఆక్రమించుకుంది. మరో 2 రోజులు గడిచాయి. మనీ ఆర్డర్ రాలేదు. సుజాత అన్నయ్య పెళ్ళి అనుకోకుండా కుదిరింది. 15 రోజులు సెలవు పెట్టి వెళ్ళింది. పరీక్ష ఫీజు కట్టాల్సిన లాస్ట్ డేటు, అంతవరకు ఫీజు కట్టని వాళ్ల పేర్లు కాలేజీ నోటీస్ బోర్డు మీద వేశారు. సునందకు నిద్ర కూడా రావటం లేదు. చదవలేకపోతోంది. మరో 4 రోజుల్లోగా మనీ ఆర్డర్ రాకపోతే ఫీజు కట్టడం ఎలాగా అన్న దిగులు పట్టుకుంది. పబ్లిక్ పరీక్షలు. ఇన్ని సంవత్సరాల చదువు వృధా అవుతుంది. ఎవరిని అడగాలి? ఏం చెయ్యాలి? దిక్కు తోచకుండా ఉంది సునందకు. 1000 కళ్ళతో ప్రతిరోజు పోస్ట్మన్ కోసం ఎదురు చూడసాగింది. ఆ రోజు కాలేజీకి కూడా వెళ్ళాలనిపించలేదు. బద్ధకంగా దిగులుగా పడుకొని ఉంది. గట్టిగా ఏడ్చేయాలనిపిస్తోంది. ఎవరో తలుపు కొడితే సునంద తలుపు తెరిచింది.
పోస్ట్ మన్ను చూడగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఉత్సాహంగా ముందుకొచ్చింది. పోస్ట్ మన్ టెలిగ్రామ్ అందించాడు. వణుకుతున్న చేతులతో సంతకం చేసి టెలిగ్రామ్ తెరిచింది. గ్రాండ్ మదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. చేతిలో రెపరెపలాడుతున్న గులాబీ వన్నె కాగితం కేసి చూస్తూ కొయ్య బొమ్మలా నిలబడిపోయింది. ఏమిటి సునంద, ఏమైంది? తన గదికి వెళ్తున్న సుజాత స్నేహితురాలు రమాదేవి ఆగి ప్రశ్నించింది. సునంద మౌనంగా చేతిలోని కాగితం అందించింది. శిలలా నిలబడిపోయిన సునందను ఎలా ఓదార్చటమో రమకు బోధపడలేదు. ఊరికి వెళ్తావా? సునంద భుజం మీద చేయి వేసి అడిగింది రమ. వెళ్ళాలి, కానీ ఎలా వెళ్ళను? డబ్బు లేదు, సుజాత కూడా లేదు అన్నది తనకు తనే చెప్పుకుంటున్నట్లు. రమ గబగబా తన గదికి వెళ్ళి 50 రూపాయలు తెచ్చి సునంద చేతిలో పెట్టింది. రమే దగ్గరుండి పెట్టె సర్ది రిక్షా పిలిచి ఎక్కించింది. రిక్షా ఎక్కుతున్న సునందకు ఎదురుగా నిల్చుని తనకేసే దీక్షగా చూస్తున్న రవీంద్ర కనిపించాడు. సునంద కళ్ళు మరల్చుకొని స్టేషన్ అన్నది రిక్షావాడితో. 2వ రోజు ఇల్లు చేరేటప్పటికే రమణమ్మ ఈ లోకం విడిచిపెట్టేసింది. ఆమె శవం చాప మీద పడి ఉంది. జనం ఉన్నారు. ఎవరో తనకు తెలియని వాళ్ళు ఆమె చుట్టూ కూర్చుని రమణమ్మ గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు. సునంద అమ్మమ్మ అంటూ శవం మీద పడి కదిలి కదిలి ఏడ్చింది. నాకు ఒకే కోరిక ఉన్నది. ఈ ప్రాణాలు పోలేక పోలేక కొట్టుకుంటున్నప్పుడు 2 చేతులు ఆప్యాయంగా పట్టుకోవాలని. ఆనాడు రమణమ్మ అన్న మాటలు జ్ఞాపకం వచ్చి సునందకు మరీ దుఃఖం వచ్చింది. రమణమ్మ దూరపు బంధువులు వచ్చారు. రమణమ్మ ఆస్తి గురించి, నగల గురించి మదన పడుతున్నారు. సునందను శత్రువును చూసినట్టు చూశారు. దహన క్రియలు జరిగాయి. వసారాలో మూల కూర్చుని ఏడుస్తున్న సునందను ఎవ్వరూ ఓదార్చలేదు. శ్మశానం నుంచి తిరిగి వచ్చి మాధవయ్య సునంద పక్కగా కూర్చుని తల నిమ్మెరాడు. సునంద బావురుమన్నది. ఊరుకోమ్మా, ఏం చేస్తాం, పెద్దదైపోయింది. కాకపోతే నీ అండపోయిందనే బాధే మాలో కొందరుకుంది అంటూ ఓదార్చాడు. మాధవయ్యే చెప్పాడు. రమణమ్మకు 4 నెలల కిందటే ఒక కాలు చెయ్యి పడిపోయాయి. అది విని కొందరు బంధువులమంటూ వచ్చారు. ఆమె నగల గురించి, నిలవ డబ్బు గురించి ఆరాలు ప్రారంభించారు. సునందను తిట్టిపోశారు. ఊళ్ళో వాళ్లను ముసలమ్మ దగ్గరికి రానిచ్చేవాళ్లు కాదు. చివరికి ఇక బతకదని తెలిసి మాధవయ్యే సునందకు టెలిగ్రామ్ ఇచ్చాడు. దూరంగా నిల్చుని చూసేవాళ్లకి ఆమె కళ్ళల్లో నీరు కనిపించేది. ఆమెకు సునందను చూడాలని ఉందని కొందరు అనుకునేవారు. అందువల్లనే మాధవయ్య టెలిగ్రామ్ ఇచ్చాడు. సునంద మాధవయ్య చెప్పిందంతా మౌనంగా విన్నది. బాధపడకమ్మా, నీకు ఒక అక్కయ్య ఉందిగా, గుంటూరులో ఉందటగా, ఆమె దగ్గరికి వెళ్ళు. నీ చదువు కూడా పూర్తి కావచ్చిందనుకుంటాను అని మాధవయ్య ఓదార్చాడు. మాధవయ్య వెళ్ళాక సునంద లేచి నిల్చుంది. బంధువులందరూ ఇంట్లో హడావిడిగా తిరుగుతున్నారు. కొందరు స్నానాలు చేస్తున్నారు, కొందరు వంటలు చేస్తున్నారు. ఒక్కరూ సునందను పలకరించలేదు. సునంద పెట్టి చేతిలోకి తీసుకుని బయలుదేరింది. రాధ సునంద కోసం వస్తూ ఎదురై ఇంటికి పిలిచింది. కానీ సునంద వెళ్ళలేదు. బస్సు దిగి కను చీకటి పడుతుండగా అక్కయ్య ఇంటికి చేరింది. అతి కష్టం మీద ఆ ఇల్లు కనుక్కుంది. అక్క ఇల్లు చిన్నప్పుడెప్పుడో చూసింది. వాకిట్లో మాసి చిరిగిన బట్టల్లో ఉన్న ఒక పిల్ల బొద్దుగా ముద్దొస్తున్న పిల్లవాడిని ఆడిస్తూ కనిపించింది. అక్క పోలికలున్న ఆ పిల్లవాడు అక్క కొడుకేనని గుర్తించి సునంద పెట్టె అరుగు మీద పెట్టి వాణ్ణి ఎత్తుకుంది. కొత్త మనిషి ఎత్తుకోగానే వాడు ఏడుపుకు లంకించుకున్నాడు. ఎందుకే వాడిని అలా ఏడిపిస్తున్నావు అంటూ సునంద అక్క బయటకొచ్చింది. సునందను ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది. ఏంటక్కయ్య అలా చూస్తున్నావు? నేను సునందను అన్నది సునంద అక్క కొడుకుని దించుతూ. హరే సుంది, నువ్వా? ఎంత పెద్దదానివైనావే, ఇప్పటికి మేము గుర్తొచ్చామా తల్లి? అవునులే, పెద్ద చదువులు చదువుతున్నావాయే, పెద్ద అండ దొరికే, మేమెక్కడ గుర్తుంటాం నిష్ఠూరంగా అన్నది సునంద అక్క. సునంద అక్క ముఖంలోకి చూసింది. ఎవరు? చిన్నక్కయ్య? నన్ను గుర్తుపట్టలేదా అక్కయ్య? సునంద ఉలిక్కిపడి అంతవరకు ఎవరో పనిపిల్ల అనుకున్న ఆ అమ్మాయిని చూసింది. ఇది సుగుణ, తన చెల్లెలా? తన చెల్లెలను తను పనిపిల్ల అనుకుని సరిగ్గా చూడలేదు. తన చెల్లెలికి 14 ఏళ్ళు.
ఇంత పీలగా 10 ఏళ్ల పిల్లలా ఉందేమిటి? ఆ బట్టలేమిటి? అక్కయ్య బాగానే ఉందే, లావైంది కూడా, మంచి చీరే కట్టుకుంది, చంటివాడు కూడా మంచి బట్టల్లోనే ఉన్నాడు అంటే అక్కయ్య చెల్లెల్ని పని పిల్లలా తయారు చేసిందన్నమాట. సుగుణ సునంద గుండెల మీద వాలి వెక్కి వెక్కి ఏడవసాగింది. సునంద గుండెలు తరుక్కుపోయాయి. ఏమిటే ఆ ఏడుపు? ఇక్కడెవరో నిన్ను రాచి రంపాన పెడుతున్నట్టు. అందుకే అంటారు, అన్నం పెట్టేవాడికంటే పిప్పరమింట్లు పెట్టేవాడు ఎక్కువని. ఇక చాలే, ఊరుకో, అక్క కసురుకుంది. సుగుణ సునంద చేతుల్ని తొలగించి లోపలికి వెళ్ళిపోయింది. సుగుణకు అక్కయ్య అంటే అంత భయమా? ఏమిటే సుంది, ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయావు? ఇక్కడ నీ చెల్లెల్ని ఎవరూ కాల్చుకు తినటం లేదులే. అందుకే తనకు కాని బరువును నెత్తికి ఎత్తుకోకూడదన్నారు. లలిత, రాము ఏరి? బావ ఇంకా ఇంటికి రాలేదా? సూట్ కేస్ చేతిలోకి తీసుకుంటూ మాట మార్చి అడిగింది సునంద. చెప్పులు కావాలని గొడవ చేస్తుంటే వాళ్ళని మీ బావ బజార్కు తీసుకెళ్లారు, వస్తూనే ఉంటారు. నువ్వు లోపలికి రా, స్నానం చెయ్యి అంటూ అక్క లోపలికి దారితీసింది. సునంద అక్క వెనకే లోపలికి వెళ్ళింది. ఆ ఇల్లు సామాను చూస్తుంటే అక్క వాళ్ళ స్థితిగతులు బాగానే ఉన్నట్టు అనిపించింది సునందకు. సునంద స్నానం చేసి వచ్చేటప్పటికి సుగుణ కాఫీ తెచ్చి ఇచ్చింది. సుగుణ చేతిలో నుంచి కాఫీ కప్ అందుకుంటూ ఉంటే సునంద చెయ్యి వణికింది. గుండెలు చిక్కబట్టాయి, కళ్ళల్లో నీరు తిరిగింది. సునంద బావ వచ్చాడు పిల్లలతో. సునందను కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ నిల్చున్నాడు. ఏమిటలా చూస్తారు సునంద అన్నది సునంద అక్కయ్య. హరే సునంద, నువ్వా? వండర్ఫుల్. నేను ఊహించిన దానికంటే అందంగా ఉన్నావే. మగవాళ్లను మొదటి చూపులోనే పిచ్చెక్కించే అద్భుత సౌందర్యం, సునంద బావ అన్నాడు. ఊళ్ళో వాళ్ళ సంగతేమో కానీ ఇప్పుడు మీకు పిచ్చెక్కేలా ఉంది. ఏమిటా మాటలు? బుద్ధి లేకపోతే సరి, ఎన్నేళ్ళొచ్చినా. సునంద బావ పిల్లిలా ఏదో పని ఉన్నట్టు పక్క గదిలోకి వెళ్ళాడు, ముఖం చిన్నది చేసుకుని. వాజమ్మ అనుకుంది సునంద కసిగా. భోజనాల దగ్గర అక్కయ్య ఎన్నో కబుర్లు చెప్పింది. మధ్య మధ్య లలిత, రాము పిన్ని పిన్ని అంటూ ఎన్నో ప్రశ్నలు వేశారు. అన్నింటికీ యథాలాపంగానే జవాబులు చెప్పింది సునంద. సుగుణ అందరికీ వడ్డిస్తూ ఉంటే సునంద జాలిగా సుగుణ కేసు చూసింది. అక్కయ్య, సుగుణ మరీ బలహీనంగా ఉంది, వయసుకు తగ్గట్టు పెరగలేదు, డాక్టర్కు చూపించారా? ఎలాగో అడగగలిగింది సునంద. సునంద బావ వినిపించుకోనట్టే తల వంచుకొని అన్నం తింటున్నాడు. ఇంతకాలం పోషించాం, టానిక్కులు మందులు ఇప్పించే తాహత మాకు లేదమ్మా. మాకు 3 పిల్లలున్నారు. నువ్వు తీసుకెళ్ళి అదేదో చూడు అన్నది సునంద అక్క. సుగుణ, ఏం చదువుతున్నావు? మజ్జిగ వడ్డిస్తున్న సుగుణను అడిగింది సునంద. సుగుణ మాట్లాడలేదు. మధ్య మధ్య పిల్లలు సుగుణ మీద అధికారం చెలాయిస్తున్నారు. సునంద నిట్టూర్చింది. మీ బావ లక్షలు సంపాదించడం లేదు ఊళ్ళో వాళ్ళందరికీ చదువులు చెప్పించడానికి, సునంద అక్క విసురుగా అన్నది. సునంద ఓ క్షణం అక్క ముఖంలోకి చూసింది. అంటే సుగుణను పనిపిల్లగా వాడుకుంటున్నావన్నమాట. చాకరీ చేస్తుంది గనక ఇంత తిండి పడేస్తున్నావు. నిలదీసి అడగాలని అనిపించింది కానీ ధైర్యం చేయలేకపోయింది. సునందకు వెంటనే సుగుణను కూడా తనతో తీసుకెళ్ళిపోవాలనిపించింది కానీ ఎలా? తనకే ఓ మార్గం కనిపించడం లేదు. రవణమ్మ బాగుందా? చచ్చిపోయింది. టెలిగ్రామ్ వస్తే వచ్చాను, అక్కడి నుంచే వస్తున్నాను. అట్లా చెప్పు, లేకపోతే మేము నీకు కనిపించేవాళ్ళమా? ఏదో పని మీదే వచ్చావన్నమాట. సునంద చివ్వును తల ఎత్తి అక్క ముఖంలోకి చూసింది. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. మీతో నాకేం పనిలేదు, వెళ్తూ వెళ్తూ చూసిపోదామని వచ్చాను అన్నది సునంద విసురుగా. ఆ రాత్రి సుగుణ సునంద పక్కలోనే పడుకుంది. సుగుణ మౌనంగా కన్నీరు కార్చింది. సునంద తను ఉద్యోగం చూసుకోబోతున్నానని, ఉద్యోగం దొరకగానే తన దగ్గరకు తీసుకువెళ్తానని చెప్పి ఓదార్చింది. అక్కా చెల్లెళ్ళు చాలా పొద్దుపోయిందాకా నిద్రపోలేదు. సునంద భవిష్యత్తును గురించి ఆలోచించసాగింది.
అక్కయ్యను డబ్బు అడగడం కంటే ముష్టెత్తుకోవడం మేలు. తను ఇంకా చదవడం అసంభవం. ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. కనీసం సేల్స్ గర్ల్ ఉద్యోగమైనా దొరక్కపోదు. తన క్లాస్మేట్ లావణ్య నాన్నగారికి 2-3 బట్టల షాపులున్నాయట. అడిగితే ఆ మాత్రం సహాయం చేయదా? లావణ్యకు తనంటే చాలా అభిమానం. ఉద్యోగం దొరకగానే సుగుణను తీసుకెళ్ళిపోవాలి. సునందకు అర్ధరాత్రి ఎప్పుడో నిద్రపట్టింది. తెలతెలవారుతుండగా ఉలిక్కిపడి లేచింది. పక్కన సుగుణ లేదు. సునంద లేచి చూసింది. అక్క ఇంకా నిద్ర లేవలేదు. సుగుణ వీధి వాకిలి ఊడుస్తోంది. సునందకు అక్క గొంతు నులమాలనిపించింది. సునంద ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుంది. అప్పుడే అక్క నిద్ర లేచింది. ఏమిటే సుంది, ఎక్కడికే? అప్పుడే తయారవుతున్నావు అడిగిందక్క. వెళ్ళాలి, పరీక్షల దగ్గరకు వస్తున్నాయి. సుగుణ ఇచ్చిన కాఫీ తాగుతూ ముభావంగా అన్నది సునంద. రాక వచ్చావు, 2 రోజులు ఉండకూడదు? లేదు, వెళ్ళాలి. సుగుణ, రిక్షా పిలు అన్నది సునంద. రేపు వెళ్ళకూడదు? ఒక్కరోజులో ముంచుకుపోయేదేముంది? అప్పుడే ముఖం కడుక్కుని టవల్తో ముఖం తుడుచుకుంటూ ప్రవేశించిన బావ అన్నాడు. సునంద జవాబివ్వలేదు. తలెత్తి చూడలేదు. సూట్ కేసు తీసుకుని బయలుదేరింది. ఉండు, నేను వస్తాను స్టేషన్ వరకు అన్నాడు బావ. అక్కర్లేదు అంటూ విసవిస వెళ్ళి రిక్షా ఎక్కి పోని అన్నది సునంద. సునంద రైలు దిగి హాస్టల్ చేరుకునేసరికే బాగా పొద్దుపోయింది. తలుపు తీసిన సుజాత సునందను ఆశ్చర్యంగా చూసింది. ఏంటి సునంద, ఏమైంది? మరీ అలా ఉన్నావే? టెలిగ్రామ్ వస్తే వెళ్ళావటగా. మీ అమ్మమ్మకి ఎలా ఉంది? అమ్మమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయిందా? మరి ఇంత త్వరగా వచ్చేసావే? సుజాత, ప్లీజ్ ఇప్పుడు నన్నేమీ అడక్కు. చాలా అలసిపోయి ఉన్నాను అంటూ ఓ మూల సూట్ కేసు పెట్టి మంచానికి అడ్డం పడింది సునంద. బట్టలైనా మార్చుకోవు, భోజనం చేసి పడుకో. ఇంకా మెస్ మూసేయలేదు. ఆకలిగా లేదు, బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేదు అంటూ పక్కకు తిరిగి కళ్ళు మూసుకుని పడుకుంది సునంద. ఏమనుకుందో సుజాత సునందను మళ్ళీ పలకరించలేదు. అలసిపోతే మంచి నిద్ర పడుతుందంటారు, కానీ అది ఒక హద్దు వరకే. చాలా ఎక్కువగా అలసిపోయినప్పుడు ఆదమరచి నిద్ర పట్టదు. సునంద తన భవిష్యత్తు గురించి ఆలోచించసాగింది. కానీ అంతా చీకటిమయంగా కనిపించింది. ఆలోచించే ఓపిక కూడా నశించింది. నిద్ర మెలకువల మధ్య రాత్రంతా గడిచింది. మెలకువ వచ్చినప్పుడల్లా ఎవరో తన గుండెల్ని మొండి కత్తితో కోస్తున్నట్టు బాధ కలుగుతోంది. సునంద లేచేటప్పటికి బాగా పొద్దెక్కింది. ముఖం కడుక్కుని వచ్చి కూర్చుంది. సుజాత ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసి అందించింది. నేను చదువు మానేస్తున్నాను, కాఫీ తాగుతూ అన్నది సునంద. సుజాత అయోమయంగా చూసింది ఒక క్షణం. నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నది సుజాత. ఇంకా లేదు అన్నది సునంద. అది కాదు సుంది, ఇంకా పరీక్షలు 3 నెలలు కూడా లేవు, ఫీజు కూడా కట్టి. సునంద చివ్వున తల ఎత్తి సుజాత ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది. ఫీజు కట్టానా? అంటే నువ్వు కట్టావన్నమాట. నేనా? కాదే. అయితే నీకు తెలీదా? ఏమిటి? అదే అతను ఫీజు కట్టాడన్న సంగతి. అతనెవరు? ఆశ్చర్యంగా అడిగింది సునంద. రవీంద్ర. రవీంద్ర నా పరీక్ష ఫీజు కట్టాడా? అవును, నువ్వు చెప్పి వెళ్ళి ఉంటావన్నారే. నేనా? నేను రవీంద్రతో మాట్లాడిందే. అయినా అతనెవరు నా ఫీజు కట్టడానికి? రోషంగా అన్నది సునంద. ఇందులో తప్పే ఉంది. నోటీస్ బోర్డులో నీ పేరు చూసి ఉంటాడు. నువ్వు ఊళ్ళో లేవని తెలిసి కట్టుంటాడు. రవీంద్ర మంచి కుర్రాడు నవ్వుతూ అన్నది సుజాత. ఏమిటి నీ ఉద్దేశం? నువ్వంటే రవీంద్రకు ఆరాధన. పిచ్చి మాటలు మాట్లాడకు. అతని అంతేదో తెలుసుకుంటాను. ఇంత లిబర్టీ ఎవరిచ్చారు అతనికి? నేను బీదదాన్ని కావచ్చు, కానీ అభిమానం లేనిదాన్ని కాదు. అంతగా ఉద్రేకపడకు సుంది. రవీంద్ర అంటే ఎంతమంది పడి చేస్తారో తెలుసా? కన్నెత్తి కూడా చూడడు. ఆ పడి చచ్చే వాళ్ళలో నువ్వు ఉన్నావా? కోపంగా అన్నది సునంద. కావచ్చు, కానీ లాభం? అతనికి నువ్వంటేనే ఇష్టం. అది నేను గమనించాను. నువ్వు అదృష్టవంతురాలివి నిట్టూరుస్తూ అన్నది సుజాత.
నన్ను రెచ్చగొట్టకు. అసలే నా మనసు బాగాలేదు. ఇవాళే అతని విషయం ఏదో చూస్తాను. ప్లీజ్ సుంది, అతను అవమానించుకు. అతని డబ్బు తిరిగి ఇచ్చేయి. ప్రపంచంలో దేనైనా సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమించే హృదయాన్ని కోరి సంపాదించుకోలేం. సునంద మాట్లాడలేదు. ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. నాకెవ్వరి దయాధర్మాలు అక్కర్లేదు. నేను ఉద్యోగం చేస్తాను అన్నది సునంద కొద్ది క్షణాల తర్వాత. ఏం ఉద్యోగం చేస్తావు? BA అన్నా పూర్తి కాకుండా ఈ రోజుల్లో ఏం ఉద్యోగం దొరుకుతుంది? ఏదో ఒకటి సేల్స్ గర్ల్గానైనా చేస్తాను. అది దొరక్కపోతే ఎవరింట్లోనైనా ఆయాగా చేస్తావా? తప్పేముంది? డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఒకరి దయాధర్మాల మీద బతకటం కంటే కూలి చేసుకునైనా స్వతంత్రంగా బ్రతకటం 1000 రెట్లు మంచిది. ఓ క్షణం మౌనంగా ఉండి, కోపంలో ఉన్నావు, తరువాత నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయానికి రా అన్నది సుజాత. సునంద బుర్ర పనిచేయటం లేదు. ఏదో ఉద్రేకంగా ఉంది, కోపంగా ఉంది, కసిగా ఉంది. ఆ రోజు కాలేజీకి కేవలం రవీంద్రను కలిసి 4 దులపాలనే ఉద్దేశంతోనే వెళ్ళింది. కానీ ఆ రోజు రవీంద్ర కాలేజీకి రాలేదు. సుజాత, నేను అడగలేకుండా ఉన్నాను. కొంచెం లావణ్యను అడుగు. నాకు వాళ్ళ నాన్నగారి కొట్లో సేల్స్ గర్ల్ ఉద్యోగం ఇప్పించమని ఆ రాత్రి సుజాతతో అన్నది సునంద. అంటే చదువు మానుకోవడానికే నిర్ణయించుకున్నావన్నమాట. అవును, దృఢంగా పలికింది సునంద. సరే, అడిగి చూస్తాను. అడిగి చూడటం కాదు, ఎలాగైనా ఉద్యోగం వచ్చేలా చూడు. కనీసం వాళ్ళింట్లో ఆయాగానైనా ప్రస్తుతానికి ఏర్పాటు చేయించు. ఒక్క మాట ఇవ్వాలి. ఏమిటి? ఉద్యోగం దొరికిందాకా నువ్వు కాలేజీ మానకూడదు. ఒక క్షణం ఆలోచించి, ప్రయత్నిస్తాను అన్నది సునంద. తర్వాత వరుసగా 3 రోజులు కాలేజీకి వెళ్ళింది. రవీంద్ర కనిపించలేదు. రోజు రోజుకు రవీంద్ర మీద కోపం పెరగసాగింది. రవీంద్ర తనను అవమానించినట్టు బాధపడసాగింది. నిజంగా తన మీద అతనికి అభిమానం ఉంటే ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదే? అంత ముభావంగా ఎందుకు ఉండేవాడు? రవీంద్రతో ఈ నెపంతో మాట్లాడాలనే కోరిక అంతరాంతరాల్లో ఎక్కడో కదులుతున్నట్టు కూడా అనిపించసాగింది సునందకు. అతని మీద ఫీజు కట్టినందుకు నిజంగా తనకు కోపంగా ఉందో లేదో కూడా నిర్ణయించుకోలేకపోతుంది. రవీంద్ర అడ్రస్ తీసుకుని ఆ రోజు రిక్షాలో బయలుదేరింది. రిక్షా ఒక పెద్ద బంగళా ముందు ఆగింది. ఆ బంగళా చూసి తన తప్పు అడ్రస్కు వచ్చానేమో అనుకుంది. ఒక క్షణం అడ్రస్ వెరిఫై చేసింది. అదే, రవీంద్ర ఇంత ధనవంతుడా? అతను అంత రిజర్వ్డ్గా ఉండటానికి కారణం ఐశ్వర్యం తాలూకు గర్వం అన్నమాట. అంత పెద్ద బంగ్లాలో అడుగుపెట్టాలంటే జంకుగా ఉంది. తిరిగి వెళ్ళాలనుకుంది, కానీ ఏదో శక్తి ఆమెను వెనుదిరగనివ్వటం లేదు. ఏమైనా సరే రవీంద్రను చూడాలనుంది. తన అడ్రస్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది కేవలం రవీంద్ర మీద కోపంతోనేనా? కాదు, ఏదో తెలియని బలహీనత తనలో చాలా రోజుల క్రితమే ప్రవేశించింది. అది సుజాత మాటలతో ప్రబలమైంది. గేటు మీద చేయి వేసి అంతలోనే ఉలిక్కిపడి వెనక్కు తీసుకుంది. ఎదురుగా సింహంలా నిల్చుని ఉంది ఆల్సేషియన్ డాగ్. పూల మొక్కల్ని పరిశీలిస్తూ నిల్చున్న ఓ నడివయసు స్త్రీ వెనక్కు తిరిగి సునందను చూసింది. ఆమె గేట్ దగ్గరికి వచ్చింది. గేట్ తెరిచి, అదేం చేయదులేరా. ఎవరు కావాలమ్మా? ఆ స్త్రీ అడిగింది. సునంద తడపటాయించింది. ఈమె రవీంద్ర తల్లిగారేమో. రవీంద్రతో నీకేం పని అని నిలదీసి అడిగితే, ఎవరు కావాలమ్మా? మళ్ళీ అడిగింది ఆ స్త్రీ. రవీంద్ర, జంకుతూ అన్నది సునంద. ఆమె ఓ క్షణం సునంద ముఖంలోకి కుతూహలంగా చూసింది. మరుక్షణంలో ఏదో అర్థం చేసుకున్నట్టు అదోలా నవ్వింది. సునంద దిక్కులు చూడసాగింది. జ్యోతి, జ్యోతి! ఏంటి మమ్మీ అంటూ ఓ 10 ఏళ్ల పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది. చూడు, ఈ అమ్మాయికి మీ మాస్టర్ గారి గది చూపించు అన్నది ఆ స్త్రీ. సునంద చివ్వున తల ఎత్తి చూసింది. మాస్టరా? అంటే రవీంద్ర? అనేక ప్రశ్నలు తలెత్తాయి సునంద మస్తిష్కంలో. రండి అంటూ బొద్దుగా ముద్దుగా లంగా జాకెట్ వేసుకున్న ఆ పిల్ల వెనకే నడిచింది సునంద యాంత్రికంగా. ఆ పెద్ద ఆవరణలో పూల మొక్కల వెనగ్గా దక్షిణం వైపు ప్రహరీ గోడ కానుకుని 4 చిన్న చిన్న క్వార్టర్స్ ఉన్నాయి. పెద్దవారి ఇళ్లలో పనివాళ్ల కోసం అవుట్ హౌసెస్ ఉంటాయని తను విన్నది సునంద. రవీంద్ర అవుట్ హౌస్లో ఉంటున్నాడా? మాస్టారు, మాస్టారు! చివరి క్వార్టర్ తలుపు తట్టింది జ్యోతి. తలుపులు తెరుచుకున్నాయి. రవీంద్ర తనను చూసి చేష్టలుడిగి నిల్చున్నాడు.
లుంగీ కట్టుకుని ఉన్నాడు, పైన షర్ట్ లేదు. సునంద కళ్ళు అప్పగించి చూస్తూ నిల్చుంది. మీకోసం ఎవరో వచ్చారు మాస్టారు అని జ్యోతి గిర్రున తిరిగి పరుగు తీసింది. రవీంద్రకు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు సిగ్గుపడి లోపలికి వెళ్ళాడు. షర్ట్ వేసుకుని వచ్చాడు. మీరా ఇలా వచ్చారే అన్నాడు వాకిట్లో నిల్చొని. రవీంద్ర ముఖం బాగా వడలిపోయి ఉంది. జబ్బు పడినట్టు కనిపిస్తున్నాడు. లోపలకు రానివరా ఏమిటి? తన కంఠంలోని మెత్తదనానికి తనే ఆశ్చర్యపోయింది సునంద. రండి రండి కొంచెం బిడియపడుతూనే ఆహ్వానించాడు. గదిలో గోడ పక్కగా మడత మంచం ఉంది. ఒక చిన్న స్టూలు, ఒక మూల కొన్ని గిన్నెలు, డబ్బాలు, ఒక స్టవ్ ఉన్నాయి. మంచం దగ్గర పుస్తకాలు చిందరవందరగా పడి ఉన్నాయి. సునంద గదిని పరికించి చూస్తూ ఉంటే రవీంద్ర కుంచుకుపోతున్నట్టు నిల్చున్నాడు. కూర్చోండి అన్నాడు రవీంద్ర గత్యంతరం లేనట్టు. సునంద స్టూల్ మీద కూర్చుంది. రవీంద్ర మంచం మీద కూర్చున్నాడు. బోనులో అపరాధిలా సునంద ముందు కూర్చున్నాడు రవీంద్ర. సునంద ఆలోచనలో పడింది. తను రవీంద్రను ఎంత అపార్థం చేసుకుంది. రవీంద్ర కూడా తనలాగే దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడా? ప్రైవేట్లు చెప్పుకుంటూ ఈ సర్వెంట్ క్వార్టర్స్లో ఉండి చదువుకుంటున్నాడా? అందుకే తనలాగే ఎవరితోనూ కలవకుండా ఉండేవాడు. అతను తన మీద చూపింది ధనవంతుడు బీదవారి మీద చూపేలాంటి జాలి కాదు. అతనికి బీదతనం అంటే ఏమిటో తెలుసు. ఫీజు కట్టలేకపోవడం అంటే ఏమిటో తెలుసు. అందువల్లనే తన ఫీజు కట్టాడు. కేవలం అంతేనా? కాదు. రవీంద్రకు తనంటే ఇష్టం. కానీ అది బయట పెట్టాలంటే అతని బీదతనమే అడ్డు వచ్చి ఉంటుంది. బహుశా తనను బాగా ఉన్నదానిగా ఊహించుకొని ఉంటాడు. చెప్పండి అన్నాడు రవీంద్ర గొంతు సవరించుకొని. అతని ధోరణి మీరు వచ్చిన పనేమిటో చెప్పి త్వరగా వెళ్ళండి అన్నట్టు ఉంది. మంచం మీద ముళ్ళకంచి మీద కూర్చున్నట్లు కూర్చున్న రవీంద్రను చూస్తే సునందకు నవ్వు వచ్చింది, కానీ నవ్వలేకపోయింది. నా పరీక్ష ఫీజు మీరు కట్టారని తెలిసింది. మీ ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని వచ్చాను కోపం నటిస్తూ అన్నది సునంద. ఓ క్షణం రవీంద్ర మాటలు దొరకని వాడిలా ఉండిపోయాడు. చెప్పండి తీవ్రంగా అడిగింది రవీంద్రను మరికొంచెం గాబరా పెట్టాలనే ఉద్దేశంతో. అబ్బే దురుద్దేశ్యం ఏమీ లేదండి. ఆ రోజు మీరు ఊరికి వెళ్తుంటే చూశాను. మీ ముఖం చూస్తే ఏదో దుర్వార్త విని వెళ్తున్నట్టు అనిపించింది. మరి దగ్గరకొచ్చి ఏమైందని అడగలేదే? రవీంద్ర సమాధానం చెప్పలేదు. రెండో రోజు మీ పేరు నోటీస్ బోర్డులో చూశాను. మీరు వచ్చేటప్పటికే ఆలస్యం అవుతుందేమోనని కట్టాను. ఆలస్యం అయితే? ఫీజు కట్టకపోతే ఇంతకాలం చదివింది వృధా అవుతుంది కదండి. నా చదువు గురించి అసలు మీరెందుకు ఆలోచించాలి? ఒక మనిషి బాధపడుతుంటే మరో మనిషి నాకెందుకులే అని ఎందుకు ఊరుకోలేడు? అందుకే ఈసారి కొంచెం గట్టిగానే అన్నాడు రవీంద్ర. సునంద రవీంద్ర ముఖంలోకి పరిశీలనగా చూసింది. రవీంద్ర కళ్ళు అంత పెద్దవని అప్పుడే గమనించింది. ఆ చూపులు కోసుకుపోయేవి కావు, దూసుకుపోయేవి కావు. చల్లగా స్పృశించి ఆదరిస్తాయి. అంత ముభావంగా నిదానంగా మాటలు రాని అమాయకుడిలా కనిపించే రవీంద్ర కళ్ళు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తిరుగులేదని నిశ్చలతను, మొండితనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒక విధంగా సునందకు రవీంద్ర సమాధానం నిరాశనే కలిగించింది. ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాననుకుంటున్నారు? బహుశా డబ్బు తిరిగి ఇవ్వటానికి అంటూ సునంద పాలిపోయిన ముఖం చూసి ఆగిపోయాడు. అంటే నా ఉద్దేశం ఇవ్వాలని కాదు, అందుకే వచ్చారేమో అనుకున్నాను నొచ్చుకుంటూ అన్నాడు రవీంద్ర. మీ డబ్బు తప్పక ఇస్తాను, కానీ వెంటనే కాదు. చదువు మానేస్తున్నాను, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. రవీంద్ర ఆశ్చర్యంగా సునంద ముఖంలోకి చూశాడు. చదువు మానేస్తారా? ఎందుకు? ఏమైంది? మీకు ఇంత అర్జెంటుగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? సునంద తన పరిస్థితి చెప్పింది. రవీంద్ర మౌనంగా విన్నాడు. రవీంద్ర ఎలాగైనా BA పూర్తి చేయమని చెప్పాడు. కొన్ని ట్యూషన్స్ ఇప్పిస్తానన్నాడు. సునంద ఆలోచిస్తానని మాట ఇచ్చింది. రవీంద్ర వారిస్తున్నా వినకుండా అన్నం వండి చారు పెట్టి హాస్టల్కి బయలుదేరింది. సునంద మనస్సు తేలిగ్గా గాల్లో ఎగిరిపోతున్నట్టు ఉంది. రవీంద్ర గురించి ఆలోచిస్తూ పడుకుంది. చివరికి రవీంద్ర చెప్పినట్టు చదువు పూర్తి చేయడానికి నిర్ణయించుకుంది. మరునాడు కూడా రవీంద్ర కాలేజీకి రాలేదు. సాయంత్రం రవీంద్ర గదికి వెళ్ళింది. రవీంద్ర కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నాడు. తలుపులు తెరిచే ఉన్నాయి. అలికిడి విని ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఇవాళ మళ్ళీ జ్వరం వచ్చిందా? కాలేజీకి రాలేదే? అడిగింది సునంద. జ్వరం రాలేదు, కానీ నీరసంగా ఉంది. భోజనం చేశారా? లేదు, బ్రెడ్ తిన్నాను. మీరేం నిర్ణయించుకున్నారు? చదువుతాను. నాకు కూడా 2-3 ట్యూషన్స్ ఇప్పించండి
అన్నది సునంద. రవీంద్ర మొహమాట పడుతున్నా పట్టించుకోకుండా వంట చేసి వడ్డించింది. రవీంద్ర తర్వాత తింటానన్నా ఒప్పుకోకుండా దగ్గర కూర్చుని తినిపించింది. రవీంద్ర తన గురించి చెప్పాడు. తండ్రి ఏదో కొట్లో గుమస్తాగా పనిచేస్తున్నాడట. పెద్ద కుటుంబం. పెళ్లి కావలసిన చెల్లెళ్ళు 2 2 తమ్ముళ్ళు ఊళ్ళో ఉన్న హైస్కూల్లో చదువుతున్నారు. తనకు స్కాలర్షిప్ ఉంది. ఖర్చులకు ట్యూషన్స్ చెప్పుకుంటూ వండుకొని తింటూ ఉన్నాడు. తండ్రి తన కళ్ళన్నీ పెద్ద కొడుకు మీదే పెట్టుకుని ఎదురుచూస్తున్నాడు. రవీంద్ర మీద కుటుంబ బాధ్యతలు చాలా ఉన్నాయి. అతను BA పూర్తి చేసి ఉద్యోగం చూసుకొని తమ్ముళ్లను చదివించాలి. చెల్లెళ్లకు పెళ్లిళ్లు చెయ్యాలి. రవీంద్రకు వచ్చే కట్నం డబ్బుతో కూతుళ్ల పెళ్లిళ్లు చెయ్యాలని చూస్తున్నాడు తండ్రి. రవీంద్ర కుటుంబ స్థితిగతులు విన్న సునంద నిట్టూర్చింది. క్రమంగా రవీంద్ర, సునంద చనువుగా మెలగసాగారు. ఆ చనువు ప్రేమగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. పార్కులో కూర్చొని భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవారు. కబుర్లు చెప్పుకునేవారు. తలుపు తెరిచిన శబ్దం అయ్యి సునంద చివ్వున తలెత్తి చూసింది. మంచం మీద లేచి కూర్చుంది. హోటల్ బాయ్ భోజనం చేసిన ప్లేటు, ఖాళీ గ్లాసులు తీసుకుని వెళ్ళిపోయాడు. కృష్ణప్రసాద్ ఇంకా రాలేదు. రవీంద్ర తనను ఎంతగా శపిస్తున్నాడో. కృష్ణప్రసాద్ కూడా తను డబ్బు కోసం ఈ వివాహానికి అంగీకరించటం సమర్థనీయం కాదు అంటున్నాడు. డబ్బు డబ్బు నిజమే. తను డబ్బు కోసమే ఈ వివాహానికి అంగీకరించింది. ఆ మాట చెప్పడానికి తను సిగ్గుపడవలసిన పని లేదు. డబ్బు లేకపోవడం అంటే ఏమిటో తనకు తెలుసు. డబ్బు ఎందుకు కావాలో కూడా తనకు బాగా తెలుసు. భార్యాభర్తల మధ్య అనురాగం చివరి వరకు నిలబడి ఉండాలంటే డబ్బు కావాలి. ఆత్మీయతలు, అనురాగాలు, మమతలు, మనసులు ఉండాలంటే డబ్బు కావాలి. తన భర్త తనను కసిగా నాన్నలా కొట్టకుండా ఉండాలంటే డబ్బు కావాలి. తను భర్తను గౌరవంగా చూడాలంటే అతను డబ్బు సంపాదించాలి. అమ్మలా తను ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే డబ్బు కావాలి. తన బిడ్డ, తన కొడుకు, తన తమ్ముడిలా జైలుకు వెళ్లకుండా ఉండాలంటే డబ్బు కావాలి. తన పిల్లలు తమలాగా చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయ్యి అనాథలుగా అలమటించకుండా ఉండాలంటే డబ్బు కావాలి. రవీంద్ర చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు కావాలంటే డబ్బు కావాలి. రవీంద్ర తమ్ముళ్లకు చదువు చెప్పించాలంటే డబ్బు కావాలి. డబ్బు డబ్బు తనకు డబ్బు కావాలి. సునంద ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది. అదొక అడవి. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. పసిరిక వెతుక్కుంటూ పొదల చాటు నుంచి బయటకు వచ్చింది తరుణంలో ఉన్న ఒక ఆడలేడి. తల వంచి పచ్చిక కొరకబోయి భయంతో తల ఎత్తి 4 వైపులా చూసింది. ఆ కళ్ళలో భీతి స్పష్టంగా కనిపిస్తోంది. ఎండు ఆకులు గలగలమన్నాయి. భయంతో పరుగులంకించుకోబోయింది. యవ్వనంలో మిసమిసలాడుతున్న మగలేడి కనిపించి ఆగిపోయింది. ఉత్సాహంగా దాని దగ్గరికి వెళ్ళింది. ఆడలేడి కళ్ళు మెరిశాయి. మగలేడి కళ్ళు తళుక్కుమన్నాయి. కళ్ళు కళ్ళు కలిశాయి. నేస్తం కట్టాయి. రెండూ కలిసి పసిరిక మెయ్యాలని తలలు వంచాయి. మునిపళ్లతో కొరుకుతూ పచ్చికలో పులివాసన వచ్చింది. ఆడలేడి భయంతో బిగుసుకుపోయింది. మగలేడికి అదేమీ వినిపించినట్టు లేదు. ఆడలేడి చెవులు రెక్కించి తల ఎత్తి మెడచాచి విన్నది. పులి గాండ్రింపు. నేస్తం భయం లేదని చెప్తున్నా వినిపించుకోకుండా ఆడలేడి పరుగు తీసింది. కూరలు చాచి గాండ్రిస్తూ వెన్నంటి తరుముతోంది పులి. ఆడలేడి పరుగులు తీస్తోంది. భయం లేదని, ఇద్దరం కలిసి పులితో పోరాడదాం రమ్మని, చావో బ్రతుకో కలిసే ఉండి తేల్చుకుందాం రమ్మని, తిరిగి రమ్మని కేకలు పెట్టింది మగలేడి. అయినా వినిపించుకునే స్థితిలో లేదు ఆడలేడి. పులితో పోరాడే శక్తి తనకు లేదని దానికి తెలుసు. పులి బలం ఎలాంటిదో దానికి బాగా తెలుసు. అందుకే పరుగులు తీస్తోంది. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతోంది. మిట్ట మధ్యాహ్నం. నెత్తిమీద కూర్చొని ఈ తమాషా అంతా చూస్తున్నాడు సూర్యుడు. అడవి దాటి మైదానంలో ప్రవేశించింది ఆడలేడి. అంతా ఇసుక. ఎక్కడ చెట్టు చేమ లేదు. వెనక నుంచి తరుముతున్న పులి ఆగిపోయింది. పులి వాసన కూడా రావటం లేదు. అయినా లేడి ఇంకా పరిగెత్తుతూనే ఉంది. కాళ్ల కింద బంగారు వన్నె ఇసుక నిప్పు రవ్వల్లా కాలిపోతుంది. శరీరంలో నుంచి మంటలు లేస్తున్నాయి. గొంతు ఎండిపోయింది. దాహం దాహం. ఈసారి ప్రాణభయం బయట నుంచి లేదు. తన శరీరంలో నుంచే పెళ్ళొబ్బికింది. నీళ్లు కావాలి. చల్లని నీళ్లు కావాలి.
నీళ్లలో పడిపోయి తన లోపల బయట నాలుకలు చాస్తున్న అగ్ని జ్వాలల్ని ఆర్చుకోవాలి. అల్లంత దూరంలో అనంత జలాశయం ఆహ్వానిస్తోంది. బ్రతుకు మీది ఆశతో సర్వశక్తుల్ని కూడా తీసుకుని మరీ వేగంగా పరిగెత్తసాగింది లేడీ. అది పరిగెత్తిన కొద్దీ ఆ అనంత జలాశయం కూడా అంత వేగంగానూ వెనక్కు పరిగెత్తుతున్నట్టే ఉంది. దూరం తరగటం లేదు. ఎంత పరిగెత్తినా ఆ జలాశయం అంత దూరంలోనే కనిపిస్తోంది. లేడీ కళ్ళల్లో సత్తువ ఉడిగిపోయింది. పరిగెత్తడానికి శక్తి లేదు. చిన్నగా నడిస్తే జలాశయం చాలా దూరంలో ఉంది. దాన్ని చేరేంత వరకు ప్రాణాలు నిలవ్వే. అందుకే మళ్ళీ పరుగు. దాని కాళ్ళు విరిగిపోతున్నాయి. నోరు తెరిచింది దప్పిక తీర్చుకుందామని. వేడి గాలి వీచింది. జిహ్వలో ఉన్న ఆ కాస్త తడి కూడా ఆవిరైపోయింది. ఆ నోటి ఆవిరిలో అనేక మంచినీటి కొలనులు కనిపించాయి. నేలకు ఒరిగిన లేడికి తృష్ణ తీరలేదు. అయినా బ్రతుకు మీది ఆశ చావలేదు. దూరంగా చేతులు చాచి ఆహ్వానిస్తున్నట్టు కనిపిస్తున్న మృగతృష్ణ కేసి ఆశగా చూస్తోంది. బ్రతుకును ప్రసాదించమని ప్రార్థిస్తోంది కళ్ళతోనే. ఆ మృగతృష్ణకు తన తృష్ణను తీర్చే శక్తి లేదని తెలుసుకోలేని ఆ అమాయకపు ప్రాణి అణువణువు జ్వలించి ఆవిరైపోతుండగా దుర్భరమైన మరణవేదనలో ఉన్న లేడికి జ్ఞానోదయం అయింది. ఈ చావు కంటే, ఈ దారుణ వేదన కంటే ఆ పులికోరల మధ్య చిక్కి చావటమే మేలు అని జ్ఞానోదయం అయింది. మరణ వేదనను అనుభవిస్తున్న ఆ ఆడలేడి రూపం మారిపోతుంది. హరే, మనిషి రూపాన్ని పొందుతోంది. ఆమెవరు? హరే, ఆమెవరూ కాదు, తనే. అదేమిటి? ఆ జలాశయం ఏమైంది? ఆ స్థానంలో ఎవరో నిల్చుని ఉన్నారు. చేతులు చాచి తనను ఆహ్వానిస్తున్నారు. ఎవరతను? కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ మృగతృష్ణ. అతని ఐశ్వర్యం కేవలం ఎండమావులేనా? తన దాహం తీర్చలేదా? తను ప్రతి నిమిషం జ్వలిస్తూ ద్రవిస్తూ దారుణ మరణవేదనను అనుభవిస్తూ బ్రతకవలసిందేనా? అవును, తను పులిభయంతో వెనకనే వదిలేసి వచ్చిన ఆ నేస్తం ఏడి? ఆ నేస్తం అక్కడే ఆగిపోయాడు. తనే వెనక్కు వెళ్ళాలి. కానీ మళ్ళీ పులి తరిమితే? పులి దరిద్ర దేవత. ఇప్పుడు ఆ పులి అంటే తనకు భయం పోయింది. తను తన నేస్తం కలిసి పులి కోరల్ని పీకేస్తారు. పులితో పోరాడతారు. పులుల్ని పెంచుతున్న అరణ్యానికి నిప్పంటిస్తారు. గిర్రున వెనక్కు తిరిగింది. మళ్ళీ తన శరీరం లేడీ శరీరంలాగే మారిపోయింది. పరుగులు అంకించుకుంది. జలాశయం వైపు కాదు, అరణ్యం వైపుకు. పులివాసన వేస్తూనే ఉంది. దాని గాండ్రింపు వినిపిస్తూనే ఉంది. అయినా లక్ష్య పెట్టకుండా నేస్తం కోసం పరుగులు తీస్తోంది. అల్లంత దూరంలో పసిరిక మేస్తున్న తన నేస్తం కనిపించింది. పరుగు ఆగిపోయింది. కాళ్ళు ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. అసహాయంగా చూస్తూ నిలబడింది. తన నేస్తం పక్కనే మరో ఆడలేడి పసిరిక మేస్తూ కనిపించింది. తను నేస్తాన్ని దీనంగా పిలిచింది. నేస్తం తిరిగి చూసింది. పక్కగా ఉన్న ఆడలేడితో ఏదో చెప్పింది. మరుక్షణంలో తన నేస్తం ఆ ఆడలేడితో కలిసి పొదల చాటుకు వెళ్ళిపోయింది. తను కంఠం పిగుల్చుకుని నేస్తాన్ని పిలుస్తోంది. రవీంద్ర, రవి, నేను వచ్చేస్తున్నాను, తిరిగి వచ్చేస్తున్నాను, వెళ్ళిపోకు, నీకోసమే. సునంద, సునంద. కలవరిస్తున్న సునందను తట్టి లేపుతున్నాడు కృష్ణప్రసాద్. సునంద బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నించింది, కానీ తెరిపిటి పట్టం లేదు. కృష్ణప్రసాద్ సునంద నుదుటి మీద చేయి వేశాడు. కాలిపోతోంది. సునంద పలవరిస్తోంది. రవీంద్ర పేరును మాటిమాటికి ఉచ్చరిస్తోంది. ఎంత తట్టి లేపినా లేవటం లేదు. డాక్టర్ వచ్చాడు. సునంద ఏదో దారుణమైన మానసిక వ్యధకు గురి అయిందని, పూర్తి విశ్రాంతి కావాలని చెప్పి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. రెండో రోజు కూడా అదే ఇంజెక్షన్ ఇచ్చాడు. మూడో రోజు ఉదయం బాగా పొద్దు ఎక్కాక కళ్ళు తెరిచింది సునంద. మంచం పక్కగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు కృష్ణప్రసాద్. సునంద గాభరాగా లేచి కూర్చుంది. మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది. పీడకల నుంచి బయటపడినట్టు రిలీఫ్గా ఉంది సునందకు. నిన్న సాయంత్రం నుంచి నిద్రపోతున్నానా? ముహూర్త సమయం కూడా దాటిపోయినట్టుంది. ఇంకా మనం ఇక్కడే ఉన్నాం. నన్నెందుకు లేపలేదు? అడిగింది సునంద. కృష్ణప్రసాద్ అదోలా నవ్వాడు.
సునంద కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. అతని ముఖం చాలా గంభీరంగా ఉంది. నీకు జ్వరం వచ్చింది. 3 రోజుల నుంచి మూసిన కన్నెరక్కుండా పడుకునే ఉన్నావు. త్వరగా తయారవు, వెళ్దాం అన్నాడు కృష్ణప్రసాద్. సునంద లేచి స్నానం చేసి తయారైంది. టిఫిన్ తిని బయలుదేరారు. కారు రోడ్డు ఎక్కింది. సునందకు ఇంకా నిద్రమత్తుగానే ఉంది. అటు కాదు, ఇటు పోని, కృష్ణప్రసాద్ డ్రైవర్తో అన్నాడు. తిరుపతి రోడ్డు ఇదే సార్ అన్నాడు డ్రైవర్ కారు స్పీడ్ తగ్గించి. హైదరాబాద్ వెళ్తున్నా అన్నాడు కృష్ణప్రసాద్. డ్రైవరు కారు తిప్పాడు. ముందు సీట్లో కూర్చున్న మేనేజర్ తలలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. సునంద ఉలిక్కిపడి కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. కృష్ణప్రసాద్ సునంద చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరాడు. ఆ స్పర్శలో కాంక్ష లేదు, అభయం ఉంది. సునంద కళ్ళలో నీరు తిరిగింది. మనస్సులోనే నమస్కరించింది. సుఖం అనేది వెతికితే దొరికేది కాదు అన్నాడు కృష్ణప్రసాద్. సునంద మాట్లాడలేదు. దారిద్ర్యం అంటే నీకు భయం. దాన్నుంచి పారిపోవడానికి ప్రయత్నించావు. ఐశ్వర్యంలోనే అన్ని సుఖాలున్నాయని భ్రమపడ్డావు. బిస్కెట్లతో ఆకలి తీరదు, కానీ జొన్న రొట్టెతో ఆకలి తీరుతుంది. రవీంద్ర ఉద్యోగం అలాగే ఉంటుంది, భయపడకు. 500 సంపాదిస్తున్నాడు. నీకు కావాలంటే మరో ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తాను. సునంద కృతజ్ఞత నిండిన కళ్ళతో కృష్ణప్రసాద్ ముఖంలోకి చూసింది. కృష్ణప్రసాద్ కారు అద్దంలోంచి బయటకు చూస్తున్నాడు. కారు వేగంగా పోతూ ఉంది. సునంద మనస్సు అంతకంటే వేగంగా పరిగెడుతోంది. రవీంద్ర తనను చూడగానే ఎంత ఆనందిస్తాడు. పాపం, ఈ 3 రోజులుగా ఎంత దారుణ వేదనను అనుభవిస్తున్నాడు. ముందు హాస్టల్కి వెళ్ళి సుజాతకు చెప్పేసి తను రవీంద్ర రూమ్కు వెళ్తుంది. దాదాపు సాయంత్రం 6 గంటలకు కారు వచ్చి హాస్టల్ గేటు ముందు ఆగింది. సునంద కారు దిగింది. కృష్ణప్రసాద్కు నమస్కరించింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. కృష్ణప్రసాద్ కంఠంలో జీర పలికింది. ముందుకు అడుగు వేయబోయి ఆగి అతని ముఖంలోకి చూసింది సునంద. కృష్ణప్రసాద్ చిరునవ్వు నవ్వి చెయ్యి ఊపాడు. ఆ నవ్వులో కనిపించిన భావానికి సునంద కదిలిపోయింది. నిస్సహాయంగా నిలబడింది. వెళ్ళు లోపలికి, మృదువుగా అన్నాడు కృష్ణప్రసాద్. డ్రైవర్ చేతిలో నుంచి సూట్ కేసు అందుకుని గబగబా హాస్టల్ కేసు నడిచింది. హాస్టల్ మెట్లెక్కుతూ 3వ మెట్టు మీద ఆగిపోయింది. శిలా ప్రతిమలా నిలబడిపోయింది. పైనుంచి దిగివస్తున్న రవీంద్ర, సుజాత సునందను చూసి స్తంభించిపోయి నిల్చున్నారు. సుజాత మెడలోని పచ్చని పసుపు తాడు సునందను వెక్కిరిస్తోంది. కళ్ళు తిరిగి పడిపోతున్న సునందకు 2 చేతులు తనను పడకుండా పట్టుకున్నట్టు లీలగా తోచింది. సమాప్తం. ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి మృగతృష్ణ 3వ మరియు చిట్టచివరి భాగం పూర్తి అయింది. ఈ రచన మరియు నేను చదివే పద్ధతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు. ఆలకించినందుకు ధన్యవాదాలు. మరో చక్కటి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.